భాగవతం కృష్ణుడి గురించి, భగవద్గీత కృష్ణుడు చెప్పింది. కృష్ణుడు చెప్పిన జ్ఞానం ఇది తత్వ జ్ఞానం. శ్రీకృష్ణుడు లోకం ధామం గోలోకం ధామం అని వాడలేదు, మార్చేసుకున్నారా? మార్చేశారు కదా. గోలోక్ ధామ్ అంటే వీళ్ళు ఏమంటారు, ఈ గోలోక్ ధామ్ అనేది 15వ లోకం అంటారు. అథెంటికేషన్ ఉండాలి. ఆ త్రిలోకాలకు అధిపతి. భగవద్గీతలో స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? భాగవతంలో చాలా స్టోరీస్ ఉన్నాయి, పురాణాల్లో అన్ని స్టోరీస్. అక్కడ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేయాలి అని. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వాళ్ళందరూ పాపం చేసాం, అయితే మేము కిందకు వచ్చేసాం. మంచి కట్టు కదా అల్లిరండి. అక్కడ భగవద్గీతని అసలు ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, ఎలా మన జీవితాల్లో భాగం చేసుకోవాలి? స్వకర్మణ తమ అభ్యర్థి అని చెప్పారు. నీ దశ మంచిగా వస్తుంది అర్జున, ఆశలో బతుకు అనేటోడు పుణ్యకర్మ చేయడం మానేస్తారు. చాలా ఘోరాతి ఘోరంగా అసుర సేవ వాళ్ళు మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. చాగంటి వారిని కానీ గరికపాటి వారి, ఈ జ్ఞానం కంటే ఎక్కువ వేరేది లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. ఒకవేళ రేపు ఇస్కాన్ వాళ్ళు వచ్చి మీ వీడియోలు, మీరు తిట్టే వీడియోలు తప్పు అని పాయింట్అవుట్ చేయడానికి, అంతే నా ధర్మం. నేను అదే చెప్పాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్ యూట్యూబర్ అని చెప్పొచ్చు. ఆయన వెంకటేష్ చిక్కిలం గారు. ఆయన గురించి ఆయన ఇంట్రడక్షన్ ఆయనతోటే ఇస్తాను, ఆయనతో మాట్లాడుతూ ఇస్తాను. ఓకే, వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ సో గట్సీ. చాలా డిటర్మినేషన్ తో మీరు వర్క్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అయితే మీరు ఇవాళ రేపు మన సోషల్ మీడియా అనేది పెద్ద ప్రపంచం, పెద్ద సముద్రం. అది ఇందులో యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ తమ టాలెంట్ ని షోకేస్ చేస్తూ ఉన్నారు, అందులో పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రమే చాలా అంటే రెస్పాన్సిబుల్ గా కాంటెంట్ ని జనరేట్ చేస్తున్నారు అనటంలో అతిశక్తి లేదు. అలాంటి వాళ్ళలో మీరు ఒకళ్ళు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం కానీ, మీరు ప్రజెంట్ చేసేటటువంటి ఆ టాపిక్స్ కానీ, దానికి బోల్డంత ధైర్యం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం? థ్యాంక్ యూ. ఈ ధైర్యం మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు యోగ బలేన అని ఒక పదం వాడారు. యోగ బలేన అంటే మన శాస్త్రం చదివినప్పుడు, దాన్ని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు, మనకు గురువు ఆశీర్వాదం ఉన్నప్పుడు తప్పకుండా ధైర్యం వస్తుంది, అందులో సందేహమే లేదు. రైట్. హైందవులు అంటే బ్రాటప్ లోనే ఉంది ఇది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు, లేకపోతే కర్మ వాడి పని చూస్తుంది, లేకపోతే మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఇట్లానే మన బ్రాటప్ ఉంటుంది. జనరల్ గా మన పెద్దవాళ్ళు ఇదే చెప్తారు, ఎవరిని ఇబ్బంది పెట్టకు, లేకపోతే ఎవరిని హర్ట్ చేయకు అని చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ రేపు మనం చూస్తున్నాం, మనలో మనమే కొట్టుకుంటున్నాం. వీళ్ళు తప్పు, కొంతమందిని చూస్తే వాళ్ళు నమ్మినటువంటి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవి మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ అధములు అని చెప్పి పోర్ట్రే చేయడం అనేది చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని మనం ఒక భగవద్గీత ఒక శ్లోకంతో జాయిన్ చేస్తారండి. భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్పారు. అంటే అందరిలో ఉన్నది ఈశ్వరుడే అని చెప్పారు. సో ఈశ్వరుడు ఒక శక్తికి చెందిన, ఇక వేరే వాళ్ళందరూ అభక్తులు, భక్తులు కాదు, హిందువులు కాదని చెప్పడం అనేది దానంతా ఇమ్మెచ్యూరిటీ వేరే లేదు. అది ఎవరైనా కానీ, ప్రపంచంలో ఎక్కడ పుట్టినా వాడు ఈశ్వర స్వరూపంగానే చూడాలి. అంతే. వాళ్ళు ఎవరికి పూజ చేసినా అది ఈశ్వరుడు పూజనే. అంతేగాని మీరు చేసేది రైట్, మేము చేసేది తప్పు అలా అనేది ఎట్లా అవుతుందండి? గీతలో ఎక్కడ ఉత్కృష్ట భక్తి, నికృష్ట భక్తి అని ఎక్కడ చెప్పలేదు కదా. రైట్ రైట్. సో డెఫినెట్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అనేది మనకు నేర్పిస్తోంది, మన ధర్మం నేర్పిస్తోంది. అయితే మనం ఆదిశంకర్లు వచ్చి అవైదికాలని డెఫినెట్గా ఆయన ఖండించారు. అవైదికాలని ఖండించి పంచాయతనాన్ని ఇవ్వటం జరిగింది. ఇలాగే పూజించుకోండి, కొట్టుకోకండి. ముఖ్యంగా మాట్లాడుకుంటే శైవులు, వైష్ణవులు కొట్టుకోకండి అని చెప్పి చాలా గట్టిగానే చెప్పారు. సెటిల్ డౌన్ అయింది. మళ్ళీ ఈ మధ్య చూస్తుంటే ఎంతో కొంత ద్వేషాన్ని ఇస్తున్నారు, ద్వేషాన్ని, మైండ్స్ని పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళ మాటల ద్వారా. శైవులు వేరు, లేకపోతే శైవులు చాలా అధములు, వైష్ణవులే చాలా గొప్పవాళ్ళు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఎవరైనా ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేస్తే అది చాలా మిస్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః. ఇప్పుడు అథారిటీలో ఉన్నాడు, పొజిషన్లో ఉన్నవాడు కనుక మిస్లీడ్ చేసి ఆ ద్వేషం స్ప్రెడ్ చేస్తే ఈ జనాలు కొట్టుకొని వస్తారు. ఇప్పుడు భక్తులలో ఈ భేదం వీళ్ళే క్రియేట్ చేశారు. ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళ ద్వేషం ఉంటే వాళ్ళు పెట్టుకోమనండి. ఇప్పుడు మనం శంకర భాష్యంలో కూడా బౌద్ధ మత ఖండనం చూస్తాం. అలా నేను ఈరోజు సోషల్ మీడియాలో బౌద్ధ మత ఖండన నింపలేదే. నేను చదువుకున్నాను శంకర భాష్యం, నేను నేర్పిస్తున్నా 5 ఏళ్ల నుంచి, నేను ఎప్పుడు నింపలేదు. ఇప్పుడు అక్కడ ఆ కాంటెంపరీ టైంలో అది అవసరం పడ్డది. మీ పర్సనల్ విషయాల్ని ఇందులో చెప్పారు, మీకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని పక్కకే పెడతారు కదా. yes exactly. టీచింగ్స్ లో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఈ రోజు కాంటెంపరీ ఇష్యూలో సనాతన ధర్మానికి కావాల్సింది ఏంటి?
అండ్ డిస్ట్రాయ్ చేసేదేంది, Correct. డ్యామేజ్ చేసేదేంది. మన డ్యామేజ్ చేసే ఎలిమెంట్స్ ని అడ్రస్ చేయకుండా మనం ఇట్లాంటి పిచ్చి వాక్యాలు అప్పుడెప్పుడో కొట్టుకున్నారు మా పూర్వీకులు, మేము కూడా ఇప్పుడు కొట్టుకుంటామంటే అది ఎంతవరకు కరెక్ట్? అది మనం సనాతన ధర్మం ఐక్యానికి దారి తీస్తుందా, లేకపోతే మనం విడిపోవడానికి దారి తీస్తుందా? ఆల్రెడీ మనం వర్ణాశ్రమ వ్యవస్థ వల్ల అదొక కాస్ట్ సిస్టమ్ గా ఏర్పడి ఆల్రెడీ విడిపోయి ఉన్నాం. అదే ఆ వర్ణాశ్రమం చాలా బ్యూటిఫుల్ గా ఉండేది. బ్రిటిషర్స్ దాన్ని ఎంత నీచంగా దాన్ని తయారు చేశారో మనకు తెలిసిందే. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు ఇట్లా కొట్టుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని నింపేయటం అనేది అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మీరు చెప్పినట్టు ఇప్పుడు అమోఘ్ లీలా ప్రభు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓపెన్ గా ఏమంటున్నారు, ఇప్పుడు ఇట్లా నామం పెడితే వీళ్ళు భక్తులు, ఇట్లా భస్మం పెడితే వాళ్ళు అసురులు అంటారు. అసురులు. ఇప్పుడు ఆయన హెడ్ ఉన్నాడు, ఆయనకు ఒక 4 million మంది ఫాలోయింగ్ ఉన్నాడు, అంటే ఒక శ్రేష్ఠ పొజిషన్ ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన చెప్పాల్సిన మాట ఇదా, ఒక ధర్మ గురువుగా హీఈస్ అ హెడ్ ఆఫ్ అ పబ్లిక్ ఫండెడ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆయన సొంత పరంపరలో వచ్చిన పైసలు కావాలి, పబ్లిక్ ఇచ్చిన మనీతోనే ఆయన బతుకుతున్నాడు, ఆయన తింటున్నారు. సో వాళ్ళు ఈ మాట అంటే ఎంత అభాగ్యమైన మాట, ఎంత రాంగ్ మాట. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు అసలు. ఏమవుతుంది, 40 లక్షల మంది ఫాలోవర్స్ అంటే అదేం చిన్న విషయం కాదు. 40 లక్షలతోనే ఆగదు, ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇయర్స్ టుగెదర్, లేకపోతే వాళ్ళ వంశాలు కూడా రాంగ్ పర్సెప్షన్ లోనే ఉండిపోతారు కదా. కొంచెం కూడా బాధ్యత లేకుండా బిహేవ్ చేయడాన్ని నిజంగా చాలా హేయంగా అనిపిస్తుంది. మనం ఎక్కడ చూస్తామో భగవద్గీతలో భస్మం ఇట్లా పెట్టుకోవాలన్నా, బొట్టు ఇట్లా పెట్టుకుంటేనే మీరు కృష్ణుడికి దగ్గర అని ఎక్కడైనా చెప్పారా శ్రీకృష్ణ పరమాత్మ? అర్జునుడు నామం పెట్టుకున్నాడా పోనీ? పాండవులు నామం పెట్టుకున్నారా పోనీ? యాదవ వంశంలో ఎవరైనా నామం పెట్టుకున్నాడు మనకు తెలుసా? తెలియదు. అంటే వాళ్ళు వైష్ణవులు అంటే అప్పుడు వైష్ణవం లేదని అర్థం కదా. ఇప్పుడు అలానే మేము ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నామా ఈ వైష్ణవం మొన్ననే పుట్టిందని? మాట్లాడలే. ఇప్పుడు ఇస్కాన్ పుట్టుగతులు ఎక్కడ? శ్రీలా ప్రభుపాదతో స్టార్ట్ అయింది. అంటే అది సనాతనం ఎట్లా ఉంది? దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. సనాతనం అంటే దానికి డేట్ ఆఫ్ బర్త్ లేనిది సనాతనం. ఇప్పుడు అద్వైత సంప్రదాయం ఉంది, సనాతనం. మనకు సదాశివ సమారంభం నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అలాని వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నామా? అనట్లే కదా. ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా వాళ్ళు తిట్టిన దానికి నేను రెస్పాన్స్ నాకు బాధ అయింది కాబట్టి నాకే కాదు చాలా మంది హిందువులు బాధపడ్డారు. ఇప్పుడు మీరు హిందువులలో మీరెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి? మీరు హిందువులు కాదు, ఇట్లా పూజ చేయకూడదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తామా. యుఎస్ లో ఇస్కాన్ వాళ్ళు ఒక ఇండియన్ స్టూడెంట్ ని, నువ్వు సంధ్యావందనం చేయకు, గాయత్రి జపం చేయకు, నువ్వు హరే కృష్ణ మహామంత్రం చెప్పు, అప్పుడే నీకు స్వర్గం వస్తుంది, లేకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్పారు. అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు, అన్న ఇట్లా అంటున్నా అంటే వాళ్ళ మాట వినకు, మనకు వైదికం ఏదో అదే మనం చేయాలి. నిత్యకర్మ అనేది హరే కృష్ణ మహామంత్రం అని మనకి ఆపస్తంభ సూత్రం లేదు, మనుస్మృతిలో లేదు, ఎక్కడ లేదు. మనకి నిత్యకర్మ అనేది సంధ్యావందనం ఎవరైతే సంస్కారం అయిందో వాళ్ళకి సంధ్యావందనం గాయత్రి మంత్రం ఉంది. నువ్వు అది చేయదని ఎట్లా చెప్తావు? అట్లా చేయదని చెప్పినప్పుడు మీరు వైదికం ఎలా అవుతారు? వైదికులే అవుతారు. అంతే, నేను అదే చెప్తున్నాను ఓపెన్ గా. ఇస్కాన్ ఆర్గనైజేషన్ అంటే చాలా ఇట్స్ అ హ్యూజ్ థింగ్, అసలు మాటల్లో మనం చెప్పలేము. అందులోనే మళ్ళీ ఇంకొక విభాగం కూడా ఉంది, హరే కృష్ణ మూవ్మెంట్ ఇంకోటి కూడా ఉంది, అందులో కూడా వేరేది ఉంది. రైట్. అయితే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని విభేదించడం అంటే అదేం చిన్న విషయం కాదు. మీకు ఏమైనా థ్రెట్స్ వస్తూ ఉంటాయా? సో దీని ఏంటంటే ఇది మన ఇంట్రడక్షన్ కూడా దారి తీస్తుంది. నన్ను థ్రెటన్ చేసే అంత వాళ్ళకి సీన్ అంత లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్ వాళ్ళ ప్రభుపాద్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రభుపాద్ అనే వ్యక్తి, వీరు స్థాపించిన వ్యక్తి ఓపెన్ గా ఆయన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ లో శంకర భగవత్పాదుల వారిని రాస్కల్ అని తిట్టిండు అనే పదం ఉంది. రామకృష్ణ పరమహంసని తిట్టినాడు, మాయావాదు, వీళ్ళు మూర్ఖులు, రాస్కల్స్ అని తిట్టినాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారికి థ్రోట్ క్యాన్సర్ వస్తే వీళ్ళందరూ అంతా బ్రహ్మ అన్నప్పుడు ఆయన థ్రోట్ క్యాన్సర్ ఎట్లా వచ్చిందని, అంటే వ్యవహారానికి జ్ఞానానికి ఆయనకు భేదం లేని వ్యక్తి అని అర్థమవుతుంది కదా నాకు. సో ఇప్పుడు వీళ్ళతో నేను ఏం వాదం చేస్తాను, నన్ను వచ్చి అంటారు నువ్వు శాస్త్రార్థానికి రా అంటే, నువ్వు ఏం శాస్త్రం చదివినా నేను శాస్త్రార్థానికి రావాలి? ఇప్పుడు శంకరాచార్యులు వచ్చినప్పుడు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి సనాతన ధర్మంలో. ఆయన ఏమన్నారు, నివృత్తి మార్గంలో ఉన్న వారికి మూడు ఇంపార్టెంట్. ఒకటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం. ఉపనిషత్తులు కూడా 10 ఉపనిషత్తులే పట్టుకోండి అన్నారు. దాని మీదనే మాధ్వాచార్య గారు కామెంటరీ రాశారు, రామానుజాచార్య కూడా రాసినారు. సో ఇప్పుడు మనం అన్ని వదిలేద్దాం, అన్ని శాస్త్రాలు ఇవి పట్టుకుందాం. సో ఇది బేస్ చేసుకొని మనం అర్థం చేసుకుందాం అని. ఇప్పుడు వీళ్ళు శాస్త్రార్థం అంటే ఇప్పుడు భగవద్గీత గురించి మాట్లాడుతుంటే ఆయన భాగవతం వాక్యం పట్టుకొస్తారు. అంటే భగవద్గీతకు భాగవతం తేడా లేదు అనుకుంటున్నారా? ఉంది కదా. ఇప్పుడు భాగవతంలో మోక్షం అనేది శ్రీ మహావిష్ణువు దిగొచ్చి వైకుంఠం తీసుకుపోవడానికి మోక్షం. భగవద్గీతలో మోక్షం అని ఆ మాట చెప్పారా?
భగవద్గీతలో మోక్షం అనేది ఈ జన్మలో పొందేదని చెప్పారు. సో భగవద్గీతలో స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? భాగవతంలో చాలా స్టోరీస్ ఉన్నాయి. Stories. పురాణాల్లో అన్ని స్టోరీస్ ఉన్నాయి. భాగవతం కృష్ణుడి గురించి, భగవద్గీత కృష్ణుడు చెప్పింది. కృష్ణుడు చెప్పిన జ్ఞానం ఇది జ్ఞానం. తత్వజ్ఞానం. Yeah. భాగవతంలో తత్వజ్ఞానం వస్తుందేమో కానీ భగవద్గీత సాక్షాత్ తత్వజ్ఞానం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమంటారు, శాంతిం ఏం శాంతిం, పరాం శాంతిం గురించి మాట్లాడదు. అది ఈ జన్మలో స్థిత ప్రజ్ఞత్వాన్ని ఎలా పొందాలి, గుణాతీతత్వాన్ని ఎలా పొందాలి అనేది మాట్లాడేది భగవద్గీత. ఇక్కడ నువ్వు భాగవతాన్ని ఎట్లా పట్టుకొస్తావు? ఇప్పుడు ధామ అనే పదం ఉంటదమ్మా, మనం శ్రీకృష్ణుడు ఏమంటాం, పరంధామ అని దండం పెడతాం. అవును. ఇప్పుడు ధామ అనే పదం శ్రీకృష్ణుడికి వాడాం, అంతేగాని శ్రీకృష్ణుడు లోకం ధామం గోలోకం ధామం అని వాడలేదు, మార్చేసుకున్నారా? మార్చేశారు కదా. ఇప్పుడు ధామ అనే పదం వచ్చిన చోటల భగవద్గీతలో 2 చోట్ల వస్తుంది ధామ అని. 15వ అధ్యాయంలో వస్తుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతే అని వస్తుంది. వచ్చిన చోట వాళ్ళు ఏమంటారు ధామ అన్నప్పుడు గోలోక్ ధామ అంటారు. గోలోక్ ధామ అంటే అది ఇక్కడ ఉంది, ఎవరు యాక్సెప్ట్ చేశారు? మేము యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు 14 లోకాలు ఉన్నాయమ్మా, సప్త ఊర్ధ్వ లోకాలు, సప్త అధో లోకాలు. అవును. భూహు భువహ సువహ మహా జనహ తపః సత్యం అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాత. వీళ్ళు ఏమంటారు, ఈ గోలోక్ ధామ్ అనేది 15వ లోకం అంటారు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? ఈ సనాతన ధర్మం ఇది. అథెంటికేషన్ ఉండాలి. అథెంటికేషన్ ఎక్కడ ఉందమ్మా? 14 లోకాలు చెప్పబడినాయి. ఆ 14 లోకాలే త్రిలోకాలుగా చెప్పబడినాయి. త్రిలోకాలకు అధిపతి ఈశ్వరుడు అని చెప్పబడింది. అంతేగాని ఇప్పుడు సరే సప్త లోకాలు అని చెప్పారు, అష్టమ లోకం ఎక్కడ ఉందా? లేదు. ఇప్పుడు మాధ్వాచార్య రామానుజాచార్య ట్రెడిషనల్ వైష్ణవులు కూడా బ్రహ్మలోక పర్యాయ పదంగానే వైకుంఠం తీసుకుంటారు. శైవులేమో కైలాసం అని వాళ్ళు బ్రహ్మలోక పర్యాయంగా తీసుకుంటారు అంతే. అంతేగాని బ్రహ్మలోకం పైన ఉందన్నారు. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పారు, ఆ బ్రహ్మ భువనాన్ లోకాహ పునరావర్తి నోర్జున్ అని చెప్పారు. అంటే నువ్వు బ్రహ్మలోకానికి పోయినా వాపస్ వస్తావు అని చెప్పారు. జ్ఞానం పొందేంత వరకు, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం నచిరేణాది గచ్చతి అని చెప్పారు. ఉట్టి జ్ఞానం పొందితేనే పరాం శాంతిని పొందుతావు, మోక్షాన్ని పొందుతావు అని చెప్పారు. అలా అన్నప్పుడు అక్కడ ఏం నింద అవుతుంది, ఈ స్వర్గం అనేది నిత్యం కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్వర్గం పైన అది ఉందంట. అలా ఎలా అవుతుంది? స్వర్గం అక్కడ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేయాలి అనేది ఆ మాట చెప్పు, ఆ మాట దీనికి వర్తించదంట. సరే మేము అడుగుతాం, సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే వాళ్ళు అంటారు మేము ముందు వైకుంఠంలో ఉండే, వైకుంఠంలో నిత్య సంబంధం ఉండే, కానీ మేము ఏదో పాపం చేసాం, అయితే మేము కిందకు వచ్చేసాం. మరి నిత్య సంబంధం ఉన్నప్పుడు అది అనిత్యం ఎలా అవుతుంది? అక్కడ పాపం ఎలా ఉంటుంది? పాపం ఎలా అవుతుంది అంటే వాళ్ళు ఏమంటారు, అక్కడ ఫ్రీ విల్ ఉందంటారు. ఇదంతా హోల్ ఇది ఒక బేస్లెస్ ఒక మంచి కట్టు కదా అల్లిరండి అక్కడ. అంటే వీళ్ళు రామానుజాచార్యుల నుంచి వచ్చింది వైష్ణవ సాంప్రదాయం అని అంటే ఆయన మూల పురుషుడిగా చెప్తారు కదా, అంటే ఆయనను మించి ఆలోచిస్తున్నారా వీళ్ళు? అంతే కదా, వాళ్ళ ఐడియా అదే. మళ్ళీ ఏమంటారు, మేము 4 వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి, మేము గౌడీయ వైష్ణవం. సరే గౌడీయ వైష్ణవం ఇది, దేనికైనా మనకు కావాల్సింది ప్రమాణం. ప్రమాణం లేకుండా మాట్లాడితే నాస్తికులతోనే సమానం. ప్రమాణం ఉండాలి. ఇప్పుడు మేము అడుగుతాం, ఇప్పుడు మొన్న మీరు తీసిన ఇష్యూలో జీసస్ అనే వ్యక్తి కృష్ణుడు కొడుకు అని చెప్తున్నారు. మేము అడిగాం ఎందుకు అలా అంటున్నారు అంటే 14వ అధ్యాయం భగవద్గీత 4వ శ్లోకం కోట్ చేస్తున్నారు. 14వ అధ్యాయం 4వ శ్లోకంలో అహం బీజ ప్రదః పిత అని చెప్పారు. అంటే నేను అందరి తండ్రి నేనని చెప్పారు. ఇప్పుడు మనం కాళిదాసు యొక్క శ్లోకంలో కూడా వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని చూస్తాం. అంటే అన్నింటి యొక్క కారణం, అందరి కారణం ఈశ్వరుడు అంటారు. మళ్ళీ అది ఉట్టి జీసస్ కారణం అని ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ అలా చెప్పి ఇంకో చోట ఏం చెప్తున్నారు, మనం భగవంతుడిని ప్రేమించాలి. మనం ఎలా ప్రేమించాలంటే ఎట్లా అయితే ఒక ఆడదానికి ఒకడే మొగుడు ఉంటాడు, మన మొగుడు నారాయణుడు, మనం శివుడిని చూడకూడదు అంటుంది. అంటే మొగుడుగా భావించమని ఏ శ్లోకం చెప్పింది గీత? గీత చెప్పేది ఏంది, జగత పితరౌ వందే అని చెప్పారు. శాస్త్రం చెప్పేది పరమ పిత పరమేశ్వరుడు అని చెప్పారు. అంతే. భాగవతంలో పురుషుడు ఓన్లీ విష్ణువు మాత్రమే, మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు మనం అందరం కూడా పురుషులు కూడా స్త్రీలే, ఆయనకి భార్య రూపంలోనే ఉంటాము మనమందరం కూడా, ఆయన మాత్రమే పురుషుడు అని భాగవతం కూడా చెప్తోంది. అది భాగవతం చెప్పినప్పుడు మీరు చెప్పాలి, మీరు భగవద్గీత చెప్పినప్పుడు అది చెప్పకూడదు. భాగవతంలో చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మహాభారతంలో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎట్లా అంటే కాకులు మాట్లాడడం ఇవన్నీ చూస్తాం మనం. అలా నిజంగా మాట్లాడడం ఇప్పుడు ప్రూవ్ చేస్తే మనం అన్సైంటిఫిక్ అని హిందువులు వదిలేసి పారిపోతారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ మూఢనమ్మకాలు ఏంటని. అలానే ఇప్పుడు జెండర్ బాడీకే ఉంటది, సోల్ కి ఏం జెండర్ ఉంటది? జీవో బ్రహ్మ ఏవ నాపరహ అని చెప్పి శాస్త్రం. జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్, ఇది శ్రీకృష్ణ పరమాత్మ వచనం. క్షేత్రజ్ఞం మాం విద్ధి. జీవుడికి ఇప్పుడు సరే జీవుడిని ఏం బంధిస్తుంది? జీవుడు నిజంగానే కర్మ బంధిస్తుంది. కర్మ నిజంగా బంధించట్లేదు జీవుడు. జీవో బ్రహ్మ ఏమన్నప్పుడు కర్మ ఎట్లా బంధిస్తుంది? జీవుడు బంధించేది తీసుకుంటున్నాడు. ఎందుకు మనిషిగా అవతరించాల్సి వస్తుంది? మనిషి బాడీని ఎందుకు తీసుకుంటుంది జీవుడు?
సో జీవుడు బాడీని తీసుకోవట్లేదు. ఉమ్, దీన్ని మనం అర్థం చేసుకుంటే ఉపనిషత్ చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటే ఉమ్, బ్రహ్మ ఏవ ఇదం సర్వం. ఉమ్, ఇది ఉపనిషత్ వాక్యం. మళ్ళా పురుష ఏవ ఇదం సర్వం, పురుష ఏవ ఇదం విశ్వం. మన పురుష సూక్తంలో చూస్తాం. ఉమ్, పురుష ఏవ ఇదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని. సో ఇప్పుడు నేను చూడలేకపోతున్నా. ఉమ్, పురుష ఇదం సర్వం అంటే నేనేమనుకుంటున్నా, ఉమ్, నేనున్నాను, ఇవన్నీ ఉన్నాయి, నా కర్మ ఉంది, నా భార్య ఉంది, నేను ఒకరోజు పుట్టాను, ఒకరోజు చేస్తాను నేను అనుకుంటున్నా. ఉమ్, కానీ శాస్త్రం ఏమంటుంది, ఉన్నదంతా పురుషుడే అంటుంది. ఉమ్, కానీ నేను చూడలేకపోతున్నా అంటే మళ్ళీ బ్లాక్ చేసేది ఏంటి? ఉమ్, తెలియకపోవడం. ఉమ్. అజ్ఞానం. అంతే. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. రైట్. ఆవృతం అంటే ఏది కవర్ చేసేది. ఏం కవర్ చేస్తుంది? అజ్ఞానం. నేను చూడ ని నువ్వు నువ్వు చూడలేకపోతున్నావు అజ్ఞానం వల్ల. ఉమ్, ఆ జ్ఞానం ఎట్లా పొందుతాం? జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయాత్ పాపస్య కర్మణః. మహాభారత వాక్యం. ఎప్పుడైతే మన దురిత క్షయ అవుతుందో, సో సంధ్యావందనంలో సంకల్పం ఏంటి? మమోపాత సమస్త దురిత క్షయ ద్వారా. ద్వారా. సో మొత్తం సనాతన ధర్మం ఆ జ్ఞానం ఎలా పొందాలో అదే గమ్యం సనాతన ధర్మానికి. ఉమ్, స్వర్గం గురించి మాట్లాడిన వేదం, స్వర్గం యొక్క తాత్పర్యం ఈశ్వర తత్వజ్ఞానం నిరూపణే. ఉమ్, ఇది మనం 4వ సూత్ర బ్రహ్మసూత్ర చూసాం. తత్తు సమన్వయాత్ ఉమ్. సర్వే వేద యత్ పదమామనంతి. అన్ని వేదాల యొక్క గమ్యం ఈశ్వరుడే. రైట్. అయితే ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి టాపిక్ జీసస్ ని కృష్ణుడి కొడుకుగా ఒకవేళ భావించాలి అని వాళ్ళు పోర్ట్రే చేస్తున్న విధానాన్ని చూస్తే ఏంటి వాళ్ళ ఐడియాలజీ వెనకాల ఉన్నటువంటి, అసలు ఏంటి వాళ్ళ ఐడియాలజీ? అది నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. నేను చాలా రిసర్చ్ చేయడానికి ట్రై చేసిన. అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడి? యూ వాంట్ టు లింక్ అంటే మీరు క్రిస్టియానిటీని అంటే చాలా రేషియో పరంగా చూసుకుంటే హ్యూజ్ కదా వాళ్ళు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటివి వినియోగిస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి దీని వెనకాల ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉన్నటువంటి కాన్స్పిరసీ థియరీ ఉన్నాయి. ఇదంటే నేను ఒక సర్టనిటీతో చెప్పలేను. అంటే వీళ్ళు ఏంటంటే ఒక రాజీవ్ దీక్షిత్ అని ఒక వ్యక్తి ఉండే నార్త్ లో. ఆయన ఇస్కాన్ ఒక టైంలో ఎక్స్పోజ్ చేశారు. లైక్ వీళ్ళు ట్యాక్స్ ఫ్రీ మనీని ఇండియా నుంచి ఎలా తరలిస్తున్నారని ఆయన చాలా ప్రూఫ్స్ తో పాటు ఎక్స్పోజ్ చేశారు. వీళ్ళ మీద ఇండియాలో ఒక 10,000 కేసెస్ ఉంటాయి. సివిల్ క్రిమినల్ కేసెస్ ఉంటాయి ఇస్కాన్ మీద. అంటే వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ కానీ అది కానీ. ఇప్పుడు కూడా ఇస్కాన్ జీబీసీ గ్లోబల్ బాడీ ఇస్కాన్కి అంటే మాయాపూర్లో ఉంటాయి హెడ్ క్వార్టర్స్. అండ్ హరే కృష్ణ మూవ్మెంట్. హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు ఏ రోజు ఇట్లా వచ్చి అమోఘ్లీలా, కేశవానంద్, మళ్ళా మోహన్ రూప, మళ్ళా అమరేంద్ర వీళ్ళ లెక్క ఏ రోజు మాట్లాడలే. హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు ఏమంటారంటే శ్రీలా ప్రభుపాద్ తర్వాత ఎవ్వరు లేరు అని వాళ్ళు నమ్మారు. అండ్ బెంగళూరు ఇస్కాన్ మొత్తం సెటప్ చేసింది ఆ మధు పండిత్ గారు అని ఒక వ్యక్తి. వీళ్ళు మధు పండిత్ గారినే జరిపేద్దామని ట్రై చేశారు. సో ఆయన జరిపేసి వీళ్ళు టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నారు ఆ గుడి. ఆ గుడి చాలా బాగా కట్టారు. అండ్ వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, కలెక్షన్ హ్యూజ్. అండ్ దే హ్యావ్ ఈ అక్షయ పాత్ర కూడా వీళ్ళదే, బెంగళూరు వాళ్ళదే. వాళ్ళకి సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ నుంచి, మళ్ళీ అదాని గారు అందరు ఫండింగ్ ఉంది. సో దిస్ గ్లోబల్ బాడీ ఇస్కాన్ వాంట్స్ టు టేక్ ఓవర్ దాట్. ఆ టేక్ ఓవర్ చేసే క్రమంలో వీళ్ళు 20 ఏళ్ళు కేసు కొట్లాడి గెలిచారు. హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు గెలిచారు కేసు. సో ఇస్కాన్ కి సంబంధం లేదు, ఇది మాది, బెంగళూరు ఇస్కాన్ సెపరేట్ అని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోటమ్మ ఎంత 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 గలీజ్ వీడియోలు చేస్తున్నారంటే మీమ్స్ యాడ్ చేసి ఈ రిత్విక్స్ అంటారు వీళ్ళని, హరికృష్ణ మూమెంట్ వాళ్ళని, ఆ రిత్విక్ వాద్ అని, వీళ్ళు కూడా మాయావాదులని. అంటే వీళ్ళు తిట్టాలంటే మాయావాదం తిట్టాడు. అదొక తిట్టు పదం, బెంగాల్ నుంచి వచ్చిన తిట్టు పదం మాయావాదం అని. దాని అర్థం ఏమిటి? మాయావాదం అంటే అద్వైతులని మాయావాదం అంటారు. బట్ అద్వైతులు మాయావాదులు కాదమ్మా. అద్వైతం చెప్పేది ఇదంతా మాయ అని ఇప్పుడు అద్వైతం చెప్పలే. అద్వైతం ఏమంటుంది, ఉన్నదంతా ఈశ్వరుడే అంటుంది. ఇక్కడ చాలా మైన్యూట్ భేదం ఉన్నది ఈ ఈ ఫిలాసఫీస్ మధ్యలో, ఈ సిద్ధాంతాలకి. వీళ్ళేమంటారు, ఉన్నవి 2 అంటారు. సో మీరు ఉడిపి వాళ్ళని చూస్తే వాళ్ళు ఇలా పెట్టుకుంటారు. మాధ్వ సంప్రదాయంలో గురువు ఇట్లా ఇట్లా చూపిస్తారు, ఆయన వాళ్ళ ముద్ర ఇది. సో ఇట్లా అంటే జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటారు. శాస్త్రం వాళ్ళు ప్రింట్ చేసినటువంటి భగవద్గీత ఫోటోలో కూడా ఇలాగే ఉంటారు. ఇలా ఉంటాడు కృష్ణుడు. సో చెప్పకనే చెప్పటం ఇట్లుండాలి. ఇట్లుంటే ట్రెడిషనల్ అనుకోవచ్చు, కానీ ఇట్లుండడం అనేది దానికి తెలియదు. అది జీసస్ కి రిజెంబ్లెన్స్ ఉంది. సో కమింగ్ బ్యాక్, దే ఆర్ మేకింగ్ సచ్ ఇడియాటిక్ వీడియోస్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు అమోఘ్లీలా పేజ్ చూస్తే ఇంకో పేజ్ ఉంది బీయింగ్ స్పిరిట్ సోల్ అని. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోనే కదా. హరే కృష్ణ మూవ్మెంట్ ఏమి శ్రీలా ప్రభుపాద్ వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళేం కాదు కదా. వీళ్ళు కూడా శ్రీలా ప్రభుపాద్ నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా శ్రీలా ప్రభుపాద్ లెటర్ ఉన్నది. మరి ఇట్లా కొట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు మీకు పబ్లిక్ ఫండెడ్ ఆర్గనైజేషన్, కమింగ్ బ్యాక్, యు ఆర్ రన్నింగ్ ఆన్ పబ్లిక్ మనీ. సో యు ఆర్ అకౌంటబుల్. ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చింది మీ సాధన చేసుకోవడానికి. ఇప్పుడు మీరు బ్రహ్మచారులు, మీరు సన్యాసం తీసుకుంటారా, నైష్టిక బ్రహ్మచర్యంగా ఉంటారా, మీరు సాధన నిష్టగా ఉండి చేసుకోవడానికి. మీరు 16 మాల జప చేయాలి, హరే కృష్ణ జప 16 మాల చేయాలంటే ఒక రోజు మొత్తం అయిపోతుంది.
ఇప్పుడు అంతేగాని మీరు సోషల్ మీడియాలో ఇంతింత ఇంటర్వ్యూస్ రోజు ఇన్ని వేస్ట్ రీల్స్ తయారు చేసి వాళ్ళని నొప్పి పెట్టి అందరిని తిట్టి మీరు హిందువులు కాదని వీళ్ళు మాయావాదులు అసురులు మళ్ళీ ఏమంటారు మాయావాదులు అంటే అసురులు అంట అన్ని పురాణాల్లో హిరణ్య కశ్యపుడు వీళ్ళందరూ మాయావాదులు అంట రావణాసురుడు వీళ్ళందరూ మాయావాదులు అంట ఏంటమ్మా ఇదా సంస్కారం ఇది బేసిక్ సంస్కారం కూడా లేదు ఇంత హేట్ ని ఎందుకు వీళ్ళు జనరేట్ చేస్తున్నారో అర్థం అది మనం వాళ్ళని అడగాలి వాళ్ళని ఇవాల్యుయేషన్ చేయాలి వీళ్ళు అసలు పనికి వస్తారా పనికి రారా సమాజంలో బతకని కానీ ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన కొంతమంది ప్రభుజీ అని అంటూ ఉంటాం కదా వాళ్ళని పిలుస్తూ ఉంటాం కదా వాళ్ళని నేను అడగడం జరిగింది అడిగితే ఎవరైతే ఈశ్వర ద్వేషులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ విష్ణువుకి దగ్గర కాలేరు అనే మాట్లాడటం జరిగింది మరి వాళ్ళకి అంటే వాళ్ళలో వాళ్ళకే తెలియదా లేకపోతే వాళ్ళు అట్లా కవర్ చేస్తూ మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకా ఇలా శివుణ్ణి మనం ద్వేషిస్తూ మనం ఒకవేళ చేస్తే మన అస్తిత్వం మీదనే అది దెబ్బతీస్తుందని అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని అనుకోవచ్చు అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉందమ్మా ఆ బ్రెయిన్ వాషింగ్ ఎట్లుంటుంది అంటే మనం ఇస్కాన్ జాయిన్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ మనకి ఏం ట్రైన్ చేస్తారంటే మనం మన సనాతన సంప్రదాయంలో మన పుట్టిన ఇళ్లలో మన తాతలు మన అమ్మమ్మలు బామ్మలు వాళ్ళు చెప్పినవి ఏంటంటే మనం నేర్చుకున్నది ఏంటంటే స్టోరీస్ లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు మనం ఉపనిషత్ లాంగ్వేజ్ లో వస్తే వైదిక లాంగ్వేజ్ వస్తే హిరణ్య గర్భ ఈశ్వర విరాట్ అని 3 చూస్తాం సో ఉన్నారు ఈ 3 అంటే ఈశ్వరుడు రూపాలే 3 రూపాలు అంటాం ఆ ఈశ్వరు అంటే మళ్ళీ శివుడు కాదు ఈశ్వర అనే పదం భగవద్గీతలో కూడా వస్తుంది దాని అర్థం శివుడు అని కాదు దాని అర్థం స్వామి ఈశ్వర అంటే స్వామి అందరి యొక్క నాథుడు సర్వస్య నాథ ఈశ్వర సో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ ఇంజెక్ట్ చేసేది ఏంటంటే కృష్ణుడి అవతారం విష్ణు అని విష్ణు అవతారం కృష్ణుడు కాదు ఇస్కాన్ ఫస్ట్ ఇంజెక్ట్ చేసే పాయిజన్ ఏంటంటే కృష్ణుడు మెయిన్ కృష్ణుడు అవతారం విష్ణువు రాముడు వీళ్ళందరూ కృష్ణుడు నుంచి వచ్చినారు అంటారు నేను అడిగాను వాళ్ళని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని క్లియర్ వచనం ఉన్నది అంటే నేను వచ్చాను ఈ అధర్మాన్ని అరికట్టడానికి నేను వచ్చాను ఉన్నది ఇంకోటి అర్జునుడు కూడా అడుగుతాడు కృష్ణుడు ఏమంటారు అంటే వివస్వాన్ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వేబ్రవితాన్ అంటే సృష్టి యొక్క మొదల్లో నేను ఈ జ్ఞానం వివస్వానికి ఇచ్చిన వివస్వాన్ ఆయన కొడుకు మనుకి ఇచ్చినాడు మను ఇక్ష్వాకు ఇచ్చినాడు ఇట్లా ఏవం పరంపరా ప్రాప్తం ఇట్లా రాజర్షి యొక్క పరంపరలు అంటే క్షత్రియ పరంపరలో ఈ జ్ఞానం వచ్చింది కానీ సకాలే నేహ మహత యోగో నష్ట పరంతవ కానీ ఈ జ్ఞానం అనేది నష్టమైపోయింది కాలక్రమేణా అధికారులు లేకపోవడంతో ఈ జ్ఞానం ఆగిపోయింది అని చెప్పి అయితే అర్జునుడు అడుగుతాడు మీరెట్లు ఇచ్చారు అంటారు అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత అంటారు అంటే మీ జన్మ అనేది నేను చూసిన మీరు అమావాస్య రోజు రోహిణి నక్షత్రానికి మీరు పుట్టారు మీరు ఎట్లా వివస్వానికి ఇచ్చారు అంటే ఇదొక హేతు అన్నమాట అంటే మీ జన్మ అయింది మీరు విష్ణు ఎట్లా సి యు ఆర్ నాట్ మెయిన్ అండ్ విష్ణు ఇస్ నాట్ యువర్ అవతార్ బికాస్ ద బర్త్ ఆఫ్ కృష్ణ ఇస్ మెన్షన్ సో బర్త్ ఆఫ్ విష్ణు ఇస్ నాట్ మెన్షన్ బర్త్ ఆఫ్ కృష్ణ ఇస్ మెన్షన్ బర్త్ ఆఫ్ రామ ఇస్ మెన్షన్ సో హౌ కెన్ యూ సే దాట్ we asked for proofs so brainwash so వాళ్ళ మూలం ఏదైతే వాళ్ళు సీడ్ వేస్తారో అక్కడే అక్కడ ఆ హేతు ఉంది సో ఇఫ్ సమ్మన్ యాక్సెప్ట్స్ దట్ సో ద హోల్ ఫిలాసఫీ ఇస్ బిల్ట్ ఆన్ నో బేసిస్ కానీ విష్ణువే చెప్తాడు కదా పరిత్రాణాయ సాధునాం అంటే వస్తాను నేను దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి వస్తానని విష్ణువు చెప్పాడు కదా అలాగే వచ్చాడు కదా మరి కృష్ణుడు గాని రాముడు గాని వాళ్ళకి అలా ఆలోచించేది లేదు కదమ్మా ఇప్పుడు వాళ్ళని ఆలోచించనివ్వట్లేదు ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ ఉండాలనుకోండి మీరు క్వశ్చన్ చేయదు సేమ్ లైక్ అబ్రహామిక్ రిలీజన్స్ సమ్ రిలీజన్స్ విచ్ ఆర్ అగ్రెసివ్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నువ్వు క్వశ్చన్ చేసినావు అంటే నువ్వు కాఫీ సో నువ్వు క్వశ్చన్ చేయదు ఇక్కడ కూడా అంతే నువ్వు ఆర్గనైజేషన్లో ఉంటావు ఇప్పుడు మధు పండిట్ క్వశ్చన్ చేశారు నువ్వు అవుట్ అని అనుకున్నారు కానీ అయినా గట్టి ఫైట్ చేసి గెలిచారు సో యూ కాంట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంది ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తాం ఇప్పుడు మేమేం ఇస్కాన్ కాదు కదా ఇప్పుడు లోకం అంతా ఇస్కాన్ మాట వినే అవసరం లేదు కదా ఇప్పుడు సనాతన ధర్మంలో ఈ ఇస్కాన్ అనేది నవ సంప్రదాయం అంటే 100 ఏళ్ల క్రితంలో ఇస్కాన్ లేదు 100 ఏళ్ల క్రితం చూసుకుంటే 60s లో వచ్చింది ఇస్కాన్ సో యూ కాంట్ డిక్టేట్ టర్మ్స్ టు సనాతన్ ధర్మ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సో వాళ్ళ బేసిసే అక్కడ రాంగ్ ఉంది వాళ్ళ థీసిస్ ద హోల్ థీసిస్ ఆఫ్ ఇస్కాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ బేస్లెస్ సో దే బిల్ట్ అ టవర్ ఆన్ దట్ ఇప్పుడు ఒక ఫౌండేషన్ కరెక్ట్ లేదు టవర్ అట్లా ఉన్నది నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఉంటావు అంటారు నీకు ఫుడ్ పెడుతున్నాం యాక్సెప్ట్ చేయాలంతే ఓకే సో అసలు వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకోవడం వాళ్ళల్లో వాళ్ళనే కాంట్రడిక్ట్ చేసుకోవడం మీరు ఇందాక చెప్పినట్టుగా విష్ణువు కృష్ణుడి నుంచి అన్ని వచ్చాయని చెప్పారు సరే వాళ్ళలో వాళ్ళకి అది ఉంది ఇక శంకరుల మీద వాళ్ళు చేసేటటువంటి నిందలు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అనుకోవచ్చు నాకు ఆయన పేరు గుర్తులేదు కానీ శంకర్లు ఒక బ్రెయిన్లెస్ అంటే ఒక డంబ్గా లేకపోతే అసలు ఒక బోగస్ ఫిలాసఫీతో వచ్చారు శంకర్లు
ఆయన ఫిలాసఫీ అంతా కూడా ఒక బోగస్ అని మాట్లాడినటువంటి ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఎట్లా చూడొచ్చండి? ఈ మాట చెప్పింది అమరేంద్ర అని ఒక వ్యక్తమ్మ. ఆయన యూతే, చిన్న ఆయననే. చిన్న ఆయననే. బట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ టు బి స్పోకెన్ బై యంగ్ బాయ్ హూస్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్. ఎస్. సో వీళ్ళు ఏం చెప్పుకొస్తారంటే హీస్ ఇంజెక్టెడ్ దట్. సో మనం బ్రెయిన్ వాష్ అనే పదం వీఆర్ నాట్ యూజింగ్ టు డిస్మిస్ దెమ్, బట్ టు పాయింట్ అవుట్ దేర్ రియాలిటీ. ఇప్పుడు నేను డిస్మిస్ చేయడం నా పని కాదు, నాకు 100 పనులు ఉంటాయి. కానీ you're misleading people. You are brainwashed and you are brainwashing others. ఇప్పుడు వీళ్ళని ఎట్లా బ్రెయిన్ వాష్ చేస్తారంటే వీళ్ళకి ఎవ్రీ సండే ఒక 5 hours వీళ్ళని మంచిగా అన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, అదని భాగవత్ కథ అని, లంచ్ అని ఒక మంచి గ్రూప్ ఫామ్ చేస్తారు. ఎవ్రీ ఇస్కాన్ టెంపుల్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో అప్పుడు దే ఎక్విప్ దెమ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ వర్సెస్ అనమాట. ఇప్పుడు భాగవతంలో 1:3:28 అని, గీతా 14:4 అని, ఇట్లా దే జస్ట్ గివ్ దెమ్ దీస్ నంబర్స్, మాయావాద్ ఖండనం. అండ్ ఐల్ టెల్ యూ, బాల్టిమోర్ అని మేరీలాండ్లో ఉంది యుఎస్లో, దట్ ఇస్కాన్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ దట్ ఇస్కాన్ ఒక చెన్నై ఆయన ఉన్నాడు. ఆయన చెప్పినట్టు నాకు ప్రూఫ్ కూడా ఉంది. ఐ హ్యావ్ ఎ రికార్డింగ్ దట్ హీ సేయింగ్ మీకు మాయావాదులు కనిపిస్తే దౌడ మీద కొట్టండి అంటున్నాడు. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ థింగ్ దే ఆర్ స్ప్రెడింగ్. అండ్ కమింగ్ బ్యాక్, ఈ అమరేంద్ర అనే వ్యక్తి ఈ కోటెడ్ అంటే దే ఆర్ గివెన్ దిస్ థింగ్ దట్ పద్మ పురాణంలో క్లియర్గా చెప్పబడింది, శివుడు విష్ణు మాట్లాడుకుంటున్నారంట. అయితే విష్ణు శివుడికి చెప్తారంట, అసుర సంహారం ఎట్లా చేయాలంటే నువ్వు ఆదిశంకరాచార్యగా నువ్వు జన్మించు, ఒక బ్రాహ్మణ ఇంట్లో జన్మించి అందరు అసులను తీసుకొని నువ్వు నరకానికి తీసుకెళ్ళిపో అని చెప్పారంట. అని అదొక ప్రక్షిప్త వాక్యం. అది ఆ వాక్యానికి ఏం ఆథెంటిసిటీ లేదు. అది బెంగాల్ మూర్ఖులే రాసుకున్న వాక్యం. అది ఒక 400 years old వాక్యం. దెర్ ఆర్ 2 versions of పద్మ పురాణ. వన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బెంగాల్ అండ్ దట్ హ్యాస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ stupid ideas and stories. See, why will Vishnu and Shiva talk? And if they talk, why will they talk about this? నువ్వు శంకరాచార్య గారు ఇవన్నీ ఇక్కడ మనం ఎక్కడ చూసాం చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటివి వీళ్ళు ఏం వైల్డ్, వీళ్ళు ఏం దాగో ఏం చేసి రాసిరో మనకు తెలియదు. సి దిస్ కైండ్ ఆఫ్ వైల్డ్ ఐడియాస్ ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఎక్కడుంది ఆ ప్రూఫ్? మీరు కోట్ చేసి మీరు ఏమంటారంటే బోగస్ ఫిలాసఫీ స్ప్రెడ్ చేయని అన్నాడు ఆ వ్యక్తి. నేను దాని గురించి వీడియో చేసిన. And that went viral. See, that is a wrong thing. You can't hurt the sentiments. People think ISKCON is a very good organization. వాళ్ళు గోశాల నడిపించి నువ్వు ఇది మాటలు మాట్లాడేది. అది నడిపిస్తే మాత్రం ఇలా మాట్లాడు. You have 10 lakhs crores corpus. నువ్వు 1 లక్ష రూపాయలు గోశాల, 2 లక్షలు గోశాల. మేము మా ఫ్యామిలీ 75 cows మేము మెయింటైన్ చేస్తాం వితౌట్ టేకింగ్ అవుట్ మిల్క్. నో డొనేషన్. ఏ రోజు నేనేం సోషల్ మీడియా వచ్చి నేను గోశాల నడిపిస్తాను చెప్పలేదే. మీకు అసలు తెలియదు కూడా నేను చేస్తాను చెప్పేదాకా కూడా తెలియదు. సో వాళ్ళ కట్టం కూడా ఆవులని, రోజు కొండ ఎక్కిపిస్తాం ఆవులని, అక్కడ న్యాచురల్ గా తినాలని, దూడలకే వదిలేస్తాం. అంత చేస్తున్నా నేను చెప్తున్నాను సార్, నువ్వు గోశాల పెట్టుకున్నావు, నువ్వు అన్నదానం చేసావు, అలా అని నువ్వు ఇట్లాంటి మాటలు మాడతావు, మా ఆచార్యులను తిడతారా? నువ్వు బోగస్ అని ఎట్లా అంటావండి? అద్వైత సిద్ధాంతం అనేది సాక్షాత్ వేదంలో వచ్చే వాక్యం. ఏకమేవాద్వితీయం నేహ నానాస్తి కించన పురుషేవ ఇదం సర్వం బ్రహ్మ ఏవ ఇదం విశ్వం. అంటే ఉన్నది ఈశ్వరుడు అని చెప్పేది అద్వైతం. మీరు ఎలా ఖండిస్తారు? అంటే భాగవత్ పద్మపురాణం నుంచి తీసుకొచ్చి మీరు వేదాన్ని ఖండిస్తారా? సో కమింగ్ బ్యాక్, ఇస్కాన్ ఈజ్ నాట్ ఎ సంప్రదాయం. ఎందుకంటే మాధవ సంప్రదాయన, రామానుజ సంప్రదాయన, వేద మూల ప్రమాణం అని వాళ్ళ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ అండర్స్టాండింగ్ ఇస్ వాళ్ళ బేసిస్. ఇక్కడ వీళ్ళకి ఎట్లయితే బేసిస్ రాంగ్ ఉందో, మన అన్ని ఆస్తిక సంప్రదాయాల్లో బేసిస్ ఏంటంటే వేదం మూల ప్రమాణం. మూల ప్రమాణాన్ని శృతి స్మృతి విరోధేతు శృతిరేవ బలియసి. The rule is when you have a doubt between Shruti Vakya, Shruti ante Veda Vakya, and a Smriti, Itihasa, Purana Vakya, Shruti cannot be negated. Shruti Vakya ni khandinchaleru evaru. So Madhva Ramanuja Sampradaya vallu kuda abhedam anedi Shrutilo వస్తుంది, వేదం కూడా వస్తుంది అంటున్నారు అని అంటారు. అంతేగాని ఆ తప్పు బోగస్ గీగస్ అట్లాంటి మాటలు మాట్లాడు. దట్స్ రాంగ్. అసలు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు, అంటే మరి మధ్వాచార్యులు కానీ లేకపోతే రామానుజాచార్యులు వాళ్ళ పరంపరలో ఒకవేళ వీళ్ళు కంటిన్యూ అవుతూ అని అనుకుంటే కనుక వాళ్ళనే కాంట్రడిక్ట్ చేస్తూ వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో తెలియనటువంటి, వాళ్ళ ఐడియాలజీ అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికి డెఫినెట్ గా మిస్లీడ్ చేస్తోంది ఇస్కాన్ అనేది మీరు గట్టిగా చెప్తున్నారు. Is it so? Correct, 100% right. సో ఇందాక కూడా అడిగాను, ఎప్పుడు మిమ్మల్ని ఎవరు ఇస్కాన్ నుంచి ఎవరు మీతో మాట్లాడటం కానీ, ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ లేకపోతే మిమ్మల్ని తిట్టే ప్రయత్నం కానీ చేశారా? నాకు రోజు వస్తుంటాయి కామెంట్స్ లో రోజు వస్తూనే ఉంటది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఐ థింక్ మధ్యప్రదేశ్ లో ఇక్కడ ఉంటాడు, భవ్య దాస్ సంథింగ్. సో ఆయన వచ్చి యు ఆర్ అ ఫూల్,
యూ డోంట్ నో ఎనీథింగ్. ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడ మన తెలుగులో కూడా ఒక ఆమె క్యారెట్ బీట్రూట్ ఇష్యూ అయినప్పుడు ఒక దాని ఆమె గురించి కూడా మాట్లాడదాం, క్యారెట్ బీట్రూట్. నీకు హాఫ్ నాలెడ్జ్ అన్న నేను అన్న నాకు వైష్ణవం గురించి హాఫ్ నాలెడ్జ్ నాకు జీరో నాలెడ్జ్ ఎందుకంటే నేను వైదికం. నువ్వు హాఫ్ నాలెడ్జ్ అంటే నువ్వు సండే ఇస్కాన్ పోయి నేర్చుకున్నావు. నేను 2011 నుంచి శాస్త్రం ఈ ఆధ్యాత్మికంలో ఉన్నా. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 17 I have started my journey. Now I'm 31. You don't know whom you are going against. I can just strip your philosophy and point out 100 logical flaws from Bhagavad Gita only. నేను గీతను దాటిపోను. నేను భగవద్గీత పాయింట్అవుట్ చేస్తూనే చెప్తా, వ్యాకరణం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు సండే ఇస్కాన్ పోయి నన్ను ట్యాకిల్ చేయడం అనుకుంటురా? ఇప్పుడు వాడు వచ్చి యువర్ ఫుల్ కమ్ టు శాస్త్రార్థం అంటే నువ్వు ఏం శాస్త్రం నేర్చుకున్నా శాస్త్రార్థం చేయాలి. ఇప్పుడు శాస్త్రార్థం అంటే మీరేమైనా చతుర్వేదులా? నువ్వు చతుర్వేది, అష్టాదశ పురాణాలు, అన్ని ఇతిహాసాలు అన్ని చదివేశారా? అసలు ఒక జన్మ సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు శాస్త్రార్థం చేస్తే మొత్తం శాస్త్రం అట్లా ఉండదండి. శాస్త్రార్థం అంటే ఇప్పుడు ఒక వాక్యం ఉందండి 4వ అధ్యాయంలో, బ్రహ్మార్పణం బ్రహ్మావి అని. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఆఫ్ భగవద్గీత. దీని మీద మీరు శంకర భాష్యం చూడండి, ఎంత పెద్ద కామెంటరీ ఉంటుంది. అంటే దిస్ వర్స్ ఇస్ సేయింగ్ సర్వం బ్రహ్మ ఏవ, అద్వైత స్థాపించే వాక్యం అది. ఇప్పుడు ఆ వాక్యాన్ని నైవేద్య శ్లోకం చేశారు, బ్రహ్మార్పణం బ్రహ్మావి అని ఇట్లా నీళ్ళు పోసేసి నైవేద్యం చేస్తాం. బట్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం. సో ఇది ఎలా నైవేద్య శ్లోకం ఎందుకు నేనంటే ఎందుకు ఇంపార్టెంట్ శ్లోకం, దాన్ని వ్యాకరణ అర్థం, పదం పదచ్ఛేదం, దాని అన్వయం, దాని ముందేమొస్తుంది తర్వాత ఏమొస్తుంది, దాని సపోర్టింగ్ గా మనం శృతి నుంచి తీసుకోవాలి సపోర్ట్. శృతి నుంచి ఎందుకు సపోర్ట్ తీసుకోవాలంటే భగవద్గీత ప్రతి అధ్యాయం తర్వాత ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రం చెప్తాం. అంటే భగవద్గీతలో ఉన్న అర్థం శృతి యొక్క అర్థమే అని. భగవద్గీత శృతిని దాటి ఎప్పుడు పోదు. భగవద్గీత అనేది వైదిక గ్రంథం. మనం వైదికం, ఇప్పుడు సనాతన ధర్మాన్ని పౌరాణికం ఇతిహాసికం అని ఎక్కడ చెప్పలేదు, వైదికం. అందుకే మనం భగవద్గీత మీద ప్రమాణం చేస్తాం. భగవద్గీత మీద ప్రమాణం చేయడం కాదు, భగవద్గీత ప్రమాణం అని అర్థం చేసుకోవాలి. ప్రమాణానికి అర్థం అది, ప్రమాణానికి అర్థం అది. అండ్ భగవద్గీత ఉట్టి చనిపోయినాక పెట్టడం కాదు, భగవద్గీత పట్టుకున్నప్పుడు అర్థం చేసుకునే శాస్త్రం. ఇప్పుడు కొన్ని డౌట్స్ అంటే అయ్యా ఫోటో ఇంట్లో పెడితే గొడవలు అయిపోతే, ఫోటో పెట్టకపోయినా గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉపదేశించే ఫోటో పెట్టుకుంటే అట్లీస్ట్ జ్ఞానం వచ్చే సంభావన ఉంది. అంతేగాని గొడవలు మన మనసులో, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళకి కొట్లాడే మనస్తత్వాన్ని వాళ్ళు ఫ్లేరప్ చేస్తారు జనాలు. ఇప్పుడు జనాల స్వాభావికంగానే మనకి ఎవరితోనైనా కొట్లాడాలి ఆ స్వభావం ఉంటుంది. ఆ న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ అస్ ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం దాన్ని కర్బ్ చేసుకొని వీ హ్యావ్ టు డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ గోల్. మన స్వకల్యాణానికి మనం దారి తీయాలి తప్ప మన స్వభావమే మన శత్రువు అయినప్పుడు మన గ్రోత్ ఆగిపోతుంది. సో ఈ ఫ్లేరప్ చేయడం, ఇప్పుడు నేను కూడా 100 ఫ్లేరప్ చేస్తా, అందరు కత్తులు పట్టుకొని వచ్చేసేయండి, ఏమైతుంది? సో ఐ యామ్ మ్యాడ్ హాటర్ ఇఫ్ ఐ సే దట్ యు హేట్ ఆల్ ద వైష్ణవాస్ నౌ. అట్లా అంటే దట్స్ రాంగ్ థింగ్ టు సే. అలా చెప్పం కూడా కదా, బ్రాటప్ అలా లేదు. మనం ఒక వాక్యం మాట్లాడినప్పుడు రిపర్కషన్ చూడాలండి. దాని రిపర్కషన్ ఇప్పుడు ఒక ఆమె క్యారెట్ బీట్రూట్ దేవుడు పెట్టదు అన్నది ఎందుకని అర్థం? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రీజన్ ఐ డోంట్ వాంట్ టు సే విత్ మై మౌత్ బికాస్ దట్స్ సచ్ ఎ స్టూపిడ్ రీజన్. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు భూదేవి అంటే భూదేవి హ్యాస్ సమ్ ఇష్యూస్ అండ్ దట్స్ వై యూ డోంట్ హ్యావ్ బికాస్ ఇట్స్ గ్రోయింగ్ అండర్ గ్రౌండ్, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ భూదేవి అండ్ దర్ గివింగ్ సమ్ స్టూపిడ్ రీజన్. సో దట్ మీన్స్ యు ఆర్ ఏలియనేటింగ్ అ వెరీ బిగ్ సెక్ట్ ఫ్రమ్ సనాతన్ ధర్మ. అంటే క్యారెట్ బీట్రూట్ మాత్రం పెట్టకూడదు ఎందుకంటే భూమిలో నుంచి వస్తుంది, అప్పుడు ఆలు బెటరా? అదే కదా, పెడతారా? నువ్వు ఒక ప్రసాదం దేవుడు గుడికి వెళ్తే అన్నదానంలో ఇచ్చినా మీకు అక్కడ గుడిలో ఇచ్చిన చేతికి ఇచ్చిన దాన్ని ప్రసాదం అంటారండి. ప్రసాదాన్ని క్వశ్చన్ చేసే అర్హత ఎవరికైనా ఉందనుకుంటే వాళ్ళకి భక్తి లేదు. యూ హ్యావ్ నో రైట్ క్వశ్చన్ ప్రసాదం. నీకు ఏది ఇచ్చినా తీసుకో, నీకు తీసుకోని లేకపోతే తెల్లకు. కానీ వెళ్ళి నాకు బాధేసింది వీళ్ళు ఇట్లా ప్రసాదం ఇట్లా చేశారంటే హూ ఆర్ యూ? భగవంతుడు ఇచ్చింది పుచ్చుకోవడం మన పని, క్వశ్చన్ చేయడం మన పని కాదు. నువ్వు ఏమి ఇచ్చినావు నువ్వు క్వశ్చన్ చేస్తావు భగవంతుడిని. రైట్. సరే, మీ గురించి ఒకసారి చెప్పండి వెంకటేష్ గారు. ఏమిటి మీరు యంగ్, డెఫినెట్లీ 31 ఇయర్స్ నేను అడుగుదాం అనుకున్నాను, మీరు ముందే చెప్పేశారు కాబట్టి. 31 ఇయర్సే మీరు మాస్టర్స్ చేశారు, ఇక్కడ కూడా కాదు అమెరికాలో చేశారు, చక్కగా చదువుకున్నారు. ఇవాళ రేపు ఎట్లా ఉన్నారు యూత్ మనకు తెలుసు. మాస్టర్స్ యూఎస్లో చేశారంటే మిమ్మల్ని పిలిచి చక్కగా ఉద్యోగాలు ఇస్తారు, కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు వస్తుంది. అయినప్పటికీ మీరు ఇక్కడే ఉన్నారు. మీరేమిటి అసలు? సో టు బిగిన్ విత్ నేను చెప్పిన
2011లో నాకు ఈ ఆధ్యాత్మిక రుచి బాగా వచ్చింది. ఎందువలన వచ్చింది? ఎందువల్ల ఎలా వచ్చింది? అది పూర్వ వచ్చింది? సంస్కారం. నాకు తెలీదు గుడ్. ఎందుకు గుడ్. వచ్చింది. ఎలా వచ్చింది పోనీ? సో it was reading lot of books by Osho, Swami Vivekananda. ఓషో Like that. గారి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. Yeah, but ఓకే. that was just the beginning. బిగినింగ్. ఓకే. బట్ లేటర్ ఐ మెట్ స్వామి పరపురానందజీ. హ్మ్. సో పరపురానంద గారు నా ఇంట్రెస్ట్ చూసి, ఇలా కాదురా నువ్వు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువుకో అని నన్ను కోయంబత్తూర్ స్వామి దయానంద సరస్వతి గారి దగ్గర పంపించారు. ఆర్ష విద్యా గురుకులం. హ్మ్. అక్కడ అక్కడ చదువుకున్నారు. 2014 to 17 హ్మ్. almost 3.5 years I was there full time. Hmm. And it's a very intensive course అండి. Hmm. లైక్ సంస్కృత వ్యాకరణం, Hmm. లఘు సిద్ధాంత కౌముది, Hmm. మళ్ళా ప్రస్థానత్రయం భాష్యంతో పాటు, Hmm. మళ్ళా దానికి చాంటింగ్ ఏమైనా కావాలంటే అవి. సో full on we have 6 classes every day. Hmm. So I was taught very well. Hmm. And you'll be surprised, my Sanskrit grammar teacher వ్యాకరణ గురు, ఆమె జపనీస్. ఆమె పేరు మేధా మిచ్చిక. మై గాడ్. And she has written books from writing Devanagari words బా. up to explaining sutras. 10 volumes ఆ లిపి explaining Panini grammar sutras she has written. ఆ లిపి ఆ, వచ్చు. లిపి వచ్చు కాదండి, Hmm. అది ఎట్లా అదే. నేర్చుకోవాలని స్టూడెంట్స్ కి Yeah. అక్షరాలతో. అంటే మా దగ్గర ఫారినర్స్ కూడా చాలా మంది ఉంటారు. Hmm. వాళ్ళకి అక్షరాల నుంచి సూత్రాల వరకు తీసుకుపోయాను. నౌ ఆల్ హర్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, ఫర్ ఫ్రీ. నెవర్ చార్జ్. ఇప్పుడు అందుకే నేను ₹1 తీసుకోను. మీరు నా బయోలో చూస్తుంటే ఐ నెవర్ టుక్ ఎనీ రూపీ. ఓకే. అండ్ ఐఎమ్ హియర్ టు సర్వ్ సనాతన్ ధర్మ రైట్. సో ఫ్రమ్ మై దాని పాకెట్. తర్వాత మీరు చదువుకున్నారు. దాని తర్వాత సో 2017 I came back Hmm. and I was 23 and a half that time. And వచ్చినాక I got married. And 2018లో 17 సెప్టెంబర్లో వచ్చాను, 18 ఫిబ్రవరిలో మ్యారేజ్ అయింది. అండ్ అప్పుడు ఆగస్ట్లో యూఎస్ వెళ్ళాను. Hmm. అంతలోపు ఐ టాట్ ఇన్ మెహబూబ్ స్కూల్ అని ఇక్కడ మన సికింద్రాబాద్లో మెహబూబ్ కాలేజ్ క్యాంపస్ కాలేజ్ ఉంది. ఉంది. సో అక్కడ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్. Hmm. సో ఐ సంస్కృత్ మీదనా? Sanskrit and Hmm. భగవద్గీత. భగవద్గీత. ఓకే. So there a lot of kids would come. Mehboob school kids were very very inspired. Hmm. So they would come and I would enjoy talking to them. Hmm. And దాని తర్వాత I went to US. So Hmm. ఆ గ్యాప్ లో అవ్వాలి. అండ్ మెహదీపట్నం వెళ్ళి? ఆఫీస్ లో కూడా I would Hmm. take class. Hmm. సో యూఎస్ వెళ్ళాక మాస్టర్స్ చేసిన. అక్కడ Hmm. లైఫ్ అడ్జస్ట్ పెళ్ళయ్యాక మాస్టర్స్ పెళ్ళయ్యాక, చేశారు. And బ్యూటిఫుల్. అండ్ నా వైఫ్ వచ్చిన తర్వాత మాస్టర్స్. నా వైఫ్ పేరు కృతిక. వి Huh. స్టడీడ్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఓకే. సో అక్కడ నా ఫస్ట్ డాటర్ వాస్ బోర్న్ ఇన్ యుఎస్ ఓ. in 2019. ఓకే. సో షీఈ్ అ యుఎస్ సిటిజన్. సో ఇక యుఎస్ మాస్టర్స్ అయిపోయినాక దెన్ మై డాడ్ ఇస్ వెరీ సపోర్టివ్. ఏంటి మీ So my father is an parents industrialist background? and he's very very spiritual. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి సుందర్ చైతన్య గారి ప్రవచనాలు, మన పరపురానంద గారి ప్రవచనాలు. అండ్ యుల్ బి సర్ప్రైజ్, మై డాడ్ ఇస్ అన్ ఇస్కాన్ లైఫ్ మెంబర్ ఆల్సో. So going to so going to ISKCON was like very so many times we visited Bangalore ISKCON, Juhu ISKCON and Mayapur ISKCON also I visited. అప్పుడే అప్పుడు తెలియదండి, అప్పుడు తెలీదు. మా నాన్నగారు మాకు ఏం చెప్తుండే అంటే, అరే ఈయన శంకరాచార్యని చాలా ఇట్లా హేళన చేస్తున్నారు, ఏంటిది నచ్చలేదు అది. అంటే he was just surprised, what is this అని. కానీ ఎప్పుడైతే పరబ్రహ్మానంద స్వామి గారు మాకు పరిచయం అయ్యారో, సుందర్ చైతన్య స్వామి గారి ప్రవచనాలు విన్నామో, అప్పుడు మాకు అర్థమైంది, అరే ఇక్కడ బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది. సో వీ గాట్ అ డైరెక్షన్. బయటకు వచ్చేసారంటే అది పెద్ద లైఫ్ మెంబర్, వి జస్ట్ లీవ్ ఇట్. సో మై డాడ్ నోస్ ఇన్ అండ్ అవుట్స్. లైక్ ఈ బెంగళూరు ISKCON ఒక గ్రూప్ ఉండే అండి, వాళ్ళని బాగా సతాయిస్తుండే ఆర్గనైజేషన్ లో హెడ్. సో వాళ్ళకి మా డాడీ షెల్టర్ ఇచ్చారు మా ఫ్యాక్టరీలో. సో వీఆర్ వెరీ వెల్ కనెక్టెడ్ విత్ ISKCON అండ్ ఆల్ అదర్ ఆర్గనైజేషన్స్. బట్ మీరు తిట్టనికి వస్తే మేము వస్తాం. విల్ వాయిస్ అవుట్. సో దాట్స్ అబౌట్ మై డాడ్. సో హీస్ వెరీ సపోర్టివ్. సో మదర్ కూడా, మదర్ ఆల్సో వెరీ, మై మామ్ ఇస్ మై స్టూడెంట్. సో షీ స్టడీయింగ్ ఫ్రమ్ మీ సిన్స్ ద పాస్ట్ 5 years. సో డీప్లీ స్పిరిచువల్ ఫ్యామిలీ, లైక్ మామ్ డాడ్. అండ్ మై డాడ్ ఇస్ లైక్, నాన్న నేను ఇప్పుడు ఇది పర్సూ చేయమంటావు లేకపోతే షుడ్ ఐ కమ్ అండ్ జాయిన్ యువర్ బిజినెస్? ఈ డోంట్ నో, ఈ బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, మన లైఫ్ ఏం డోంట్ ఫర్గెట్. సో వి డెడికేట్ అవర్ లైఫ్ ఫర్ సనాతన్ ధర్మ. ఈవెన్ నౌ వి ఆర్ కంప్లీట్లీ we are our interest is Sanatan Dharma interest, nothing else. మీరు ఆన్లైన్ లో చెప్పేటటువంటి క్లాసెస్ కి ఎటువంటి రుసుము తీసుకోవటం, అంటే ఫీజు ఎట్లా చార్జ్ చేయడం లాంటిది లేదు? ఏం లేదు. ఏదైనా కాలేజెస్ కి అయితే మీరు యాజ్ అ లెక్చరర్ గా వెళ్తారు, అక్కడ మీకు పే ఉంటుందా? మరి నేను కాలేజ్ కి ఎక్కడ వెళ్ళాను లెక్చరర్. ఐ ఓన్లీ టీచ్ ఫ్రమ్ మై ఆఫీస్. అండ్ దెన్ దానికి కూడా అది కూడా ఎట్లా అంటే, నేను ఎంతవరకు నేను మొత్తం నేర్చుకున్నా నేర్పిస్తాము. నాతో పాటు ఒక 3 years ట్రావెల్ ఉంటది అంతే. 3 years ట్రావెల్ చేస్తే you'll get a complete understanding of the scriptures, especially Bhagavad Gita, Upanishads, Brahma Sutra. Right. మరి మీ సర్వైవల్ ఎట్లా? సర్వైవల్ అదే చెప్పిన కదా. మీ ఫాదర్ ఏ బేసా లేకపోతే మీరు ఎట్లా? మా ఫాదర్ బేస్, అండ్ మై ఫాదర్ హ్యాస్, అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ అవర్ ఫాదర్ హౌ టు
how to manage our finances well. So we have very good financial wisdom. Mm. And I'm also a metabolic health coach. So Mm. how to Mm. take care of diseases, lifestyle diseases, and lose weight and all that. I'm very health conscious. So me na biology used to Yeah. I was 110 kilos. Mm. Now I'm around 80. Mm. So health conscious, and also various subjects could unnai, but I don't want to talk. సంపాదించడం ఏంటి మరి సంపాదించడం? See, that's what. Ah. See, I'm financially independent, financially clear. Okay. So I have my investments, my Mm. dad's investments. So Okay. we take care of Okay. that. Okay. So మేము ఏంటంటే ఒక మ్యాడ్ రేస్ లో వీఆర్ నాట్ ఇన్ అ మ్యాడ్ రేస్. We are very clear. డబ్బులు 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 అని కాదు. అని కాదు. So there is an end. So we have to say our end. ఇప్పుడు ఒక 70 years వచ్చినా కొన్ని వేల కోట్లు సంపాదించినా people don't know an end. కరెక్ట్. బట్ ఎక్కడ ఆపాలో తెలియదు. we have to draw line. ఇప్పుడు ఇంత శాస్త్రం చదువుకొని ఇన్ని గురువులతో మనకు అది అర్థం కాలేదు అనుకోండి. like ISKCON, they have 10 lakh crore కార్పస్, 10 లక్షల కోట్ల కార్పస్ ఉంటది. వాళ్ళు ఇంకా అడుగుకుంటున్నారు మాకు డొనేషన్లు ఇవ్వండి, చందాలు ఇవ్వండి అని. See, that is ఇప్పుడు నీ జేబులో ఉంది పైసలు, బట్ ఇఫ్ యూ స్టిల్ బెగింగ్, గివ్ ఇన్ టు బెగింగ్. See, that shows your స్వభావం. స్వభావ దురతిక్రమ అన్నారు కదా. ఇప్పుడు లాటరీ, ఇప్పుడు బిచ్చగాడికి లాటరీ విన్నింగ్, లాటరీకి గెలిచినా అనుకో 1 కోటి రూపాయలు వచ్చినా ఆడు ఎక్కడైనా ఫ్రీ ఫుడ్ పెడితే బాబా అంటాడు. ఇది అట్లే ఉంది. అంత పైసలు ఉన్నాయి, మీరు రోజు అందరికి మెసేజ్లు ప్లీజ్ డొనేట్ ఫర్ దిస్ కాజ్, ఇది చేస్తాం, మా గుడ్లు కడతాయి. ఎందుకు కడతారండి అన్ని గుడ్లు? బట్ దాని వెనకాల డొనేట్ చేయండి అన్న దాని వెనకాల మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి డొనేట్ చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఇక్కడ మన మెయిన్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డొనేషన్ ఎందుకు కడతారని మనం అడుగుతున్నాం. అవును అవును. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీరు డొనేట్ చేస్తే అది మీకు ఉపయోగపడుతుంది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి, మీ పాప కర్మ నుంచి మీరు బయటపడడానికి మీరు డొనేట్ చేయాలి అని అంటారు. మాకు డబ్బులు కావాలని కాదు అని కూడా వాళ్ళు అంటారు. సో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ అమ్మా. ఏంటంటే when you tell people this is how you should do, వింటర్ ఒక 10 మందికి మీరు భయం, you ignite fear in them. ఇప్పుడు మీరు అన్నారు పాపం తొలుగుతుందని, ఆ మాట మీరు మాట్లాడితే యూఆర్ ఇగ్నైటింగ్ ఫియర్, రైట్? ఇప్పుడు జ్యోతిష్యులు చాలా మంది ఉంటారమ్మా. ఇప్పుడు చూసి నీకు ఇక స్టార్ట్ అయ్యే 20 years నీకు ఈ దశ, రాహు దశ స్టార్ట్ అవుతుంది, నువ్వు చాలా నాశనం అయిపోతావు అని చెప్పారు అనుకోండి. యాక్చువల్గా రాహు దశ అట్లా ఉండనియండి, అంత టెరిఫిక్, అంత అంత ఇదేం ఉండదు, అంత హారిఫైయింగ్ ఉండదు. కానీ వీడు చెప్పిన దాని వల్ల వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీరు పాపం చుట్టుకుంటుంది, నీకు ఇది అవుతుంది అదవుతుంది నువ్వు చెయ్యి అంటే ఆ ఫియర్ సైకోసిస్ లో చాలా మంది చేస్తారు. సో దట్ ఈస్ నాట్ పీపుల్స్ ఫాల్ట్, దట్ ఈస్ దిస్ ఫెలోస్, ఈ ఇడియట్స్ ఫాల్ట్. జనాలు పైసలతో ఏం చేసుకుంటారు? ఇంత పైసలు. నేను అన్నాను మీరు అన్నదానం చేస్తున్నారు అంటే మీరు అన్నదానంకి ఒక 10 లక్షలు ఖర్చు అయి ఉంటది. మీ దగ్గర 10 లక్షల కోట్లు ఉన్నాయి కదా, 100 కోట్ల హిందువులు ఉన్నారు, అందరు పంచిపెట్టండి. మీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళ పైసలే కదా మీ దగ్గర ఉన్నది. మీ ప్రభుపాదేం ఆస్తులేం పట్టుకురాలి, డబ్బులు పంచిపెట్టండి. ఇప్పుడు ఇట్స్ పబ్లిక్ ఆర్గనైజేషన్ అమ్మా, ఇది పబ్లిక్ ఫండెడ్ ఆర్గనైజేషన్, పబ్లిక్ డొనేషన్ తో మీరు బతుకుతున్నారు. మీరు పబ్లిక్ ని నోటుకొచ్చినట్టు తిరగబడతారు పబ్లిక్. రైట్. అండ్ మీ వైఫ్ గురించి కూడా ఒకసారి చెప్పండి. Yeah, my wife Kritika, she has been a very strong support for me. Now I have 3 kids. Yeah. Wow, nice. Yeah, so my 2 girls are going to Shloka Waldorf Anand school. Okay. So they go to that school, LKG UKG. And son is 1.5 years. Okay. So she's very much supportive of me spiritually. Yeah, ante she just makes my job very easy and lets me do my job and very much interested. So appudu tanu kuda are no how do you know about all this? Asalu etle chestunavu ante she's also surprised. Yeah. But yeah, she's a very strong support, a strong pillar indeed. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అయితే మీ దగ్గర ఒకవేళ భగవద్గీత నేర్చుకోవాలి అని అనుకుంటే ఎట్లా మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి? So I have my email ID mentioned on Google, about me description lo na email ID undi. You can just email me, or Instagram lo you can just ping me and I'll add you to the group. And then every day morning 7 to 8 is a class. Monday to Saturday. చక్కగా ఫ్రీగా నేర్చుకోవచ్చు. యా, ఫ్రీ. మీ ఇంట్రెస్టే ఇంపార్టెంట్, ఇక్కడ ఏం మీరు ఇన్వెస్ట్ చేసేది మీ ఇంట్రెస్ట్. రైట్. ఇక భగవద్గీత విషయానికి వస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి మనం భగవద్గీత విషయానికి వద్దాం. భగవద్గీత ఇందాక మీరు అన్నట్టుగానే చనిపోయినప్పుడు మాత్రమే ప్లే అవుతుంది. చాలా ఇళ్లలో చూస్తాం భగవద్గీత ఇంట్లో ఉండొచ్చా అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. అసలు నిజంగా ఎంత అయ్యి బాబు వీళ్ళని ఎలా పెంచారు అని అనిపి భగవద్గీతని ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం పంచిపెట్టడం కూడా చూస్తాము. గరుడ పురాణానికి కూడా ఇదే ఉంది, ఇంట్లో ఉండొచ్చా గరుడ పురాణం అని అంటారు. వేదవ్యాసుడు ఒకవేళ ఇంట్లో ఉండకపోతే ఆయన ఎందుకు ఇస్తారు, ఆయన ఎందుకు రాస్తారు పని కట్టుకుని? రైట్. అయితే ఈ భగవద్గీతని చాలా దూరం చేసేసారు మనకి. డెఫినెట్ గా అన్య మతస్థులు కూడా మీరు అసలు భగవద్గీత మీ ఇంట్లో ఉందా అని
ప్రశ్నించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి అది మాత్రం. భగవద్గీతని అసలు ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, ఎలా మన జీవితాల్లో భాగం చేసుకోవాలంటే ఏం చెప్తారు? సో మీరు చెప్పిన పాయింట్, మనం భగవద్గీతను చాలా దూరం వెళ్ళిపోయినామండి. Unfortunate. బికాస్ ఆఫ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్, ద Yeah. యాటిట్యూడ్ ఆఫ్ క్విక్ ఫిక్స్, లైక్ రెమెడీస్, ఆస్ట్రాలజీ రెమెడీస్. ఇది ఒక చాలా పెద్ద, దిస్ అ వెరీ బిగ్ టాపిక్ టు బి అడ్రెస్డ్. అంటే జనాల భయాన్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారు ఆస్ట్రాలజీ రెమెడీస్ ద్వారా. ఇప్పుడు మా ఆస్ట్రాలజీ గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఉమంగ్ తనేజా గారు అని. ఆయనతో పాడ్కాస్ట్ ఉంది మొన్న ఢిల్లీలో అయింది. సో హీస్ అ వెరీ వెరీ లైక్ ఏం పేరు అన్నారు? ఉమంగ్ తనేజా గారు. తనేజ. ఉమంగ్ తనేజా గారు is the best astrologer in India, in the world right now. He's living. నమ్ముతారా మీరు ఆస్ట్రాలజీ బై ద వే? నమ్మేది కాదండి ఆస్ట్రాలజీ అనేది. మీరు నమ్ముతారా అదే పర్సనల్ గా? మనకి 4 వేదాలు ఉన్నాయండి, 6 వేదాంగాలు ఉన్నాయి. శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషం. జ్యోతిషం వేదాంగం. వేదాంగం. నేనెవరు నమ్మకపోవడానికి? శాస్త్రం ప్రమాణం, జ్యోతిష్ శాస్త్రం ఉంది. కానీ ఈ శాస్త్రంలో ఇప్పుడు చాలా మటుకు ఇక్కడ బయట జరిగేది నేను నమ్మానండి. ఓపెన్ చెప్తున్నాను. బయట జరిగే ఆస్ట్రాలజీ రెమెడీస్, నీది ఇట్లుంటుంది, నీది అట్లుంటుంది దశ, నువ్వు ఈ శాంతి చేయించుకో, ఆ శాంతి చేయించుకో, ఏ శాంతి ఉంటదండి. మనకి కర్మ మంచిగా చేస్తే మన కర్మ మంచిగా ఉంటుంది. సో శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వకర్మణ తమ అభ్యర్థి అని చెప్పారు. అంతేగాని హిడెన్ టెల్ నీ దశ మంచిగా వస్తుంది అర్జున, నువ్వు ఆశలో బతుకు అనేటోడు పుణ్యకర్మ చేయడం మానేస్తాడు. బట్ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇన్స్టెంట్ మ్యాగీ లైఫ్ లో ఉన్నాం మనము. ఏదైనా అట్లా జరిగిపోవాలి, ఓపిక అనేది లేదు, చాలా వరకు లేదు మనకి. అందుకే నేను చాలా సార్లు చెప్పాను నా ఛానల్లో కూడా, నేను అసలు భక్తి అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నా థాట్ ప్రాసెస్ వేరే. చక్కగా విష్ణు సహస్రనామం బాగా వెళ్ళాలి, లేకపోతే భగవద్గీత బాగా వెళ్ళాలి, భాగవతం నాకు చాలా చాలా ఇష్టం, భాగవతాన్ని బాగా తీసుకెళ్ళాలి జనాల్లోకి అనుకుని నేను ఇట్లా డ్రైవ్ అవ్వడం జరిగింది. అస్ట్రాలజీ అనుకోవచ్చు, రెమెడీస్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మాకు ఈ కష్టం ఉంది, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము బయటపడాలి, భగవద్గీతలో ఇది చదువుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం చెయ్యండి, కొన్ని రోజులకు సెట్ అవుతుందంటే కాదు, ఇమీడియట్ గా ఏదైనా ఉందా అని జనాల్లోనే ఈ థాట్ ప్రాసెస్ డెవలప్ అయింది. దాని ద్వారానే ఈ రెమెడీస్ అనేవి కూడా చాలా పాపులర్ అయ్యాయి. సో తప్పెవరిదంటారు మరి? జనాలకు వచ్చిన కష్టాందా, రెమెడీస్ దా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇన్స్టెంట్ గా ఏం సాధించవచ్చు లైఫ్ లో? అదే మ్యాగీ మాత్రం సాధించవచ్చు. మీరు అంతే, మీకు వెయిట్ లాస్ జర్నీ అవ్వదు, జరగదు. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ అవ్వదు. ఇప్పుడు ₹1 నాకు ఇన్స్టెంట్ అవ్వాలంటే రాదు, ఏది అవ్వదండి. ఇప్పుడు పిల్లలు రేపు పొద్దున కావాలనుకుంటున్నారు అంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్. ఇప్పుడు అలాని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడం గురు బాధ్యత కాదు కదమ్మా. గురువుకు అనుకూలంగా శిష్యుడు ఉండాలి. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. అంటే నువ్వు పరిప్రశ్న చేయ గురువు దగ్గర అని చెప్పింది, అంతేగాని నీకు కావాల్సింది నువ్వు అడగని చెప్పలేదు. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి మీరు నా తల మీద చేయబెట్టాడని చిన్మయానంద గారి దగ్గర ఒకరు వెళ్ళి అడిగారు. స్వామి చిన్మయానంద గారు, చిన్మయ మిషన్ హెడ్ అని అన్నారు. ఎందుకు ఎందుకు ఇలా పెట్టాలి అన్నారు. మీరు చేయి పెడితే పాపం పోతుందంట, చేయి పెట్టండి, నా పాపాలను తొలగిపోతాయి అంటే అని అన్నారు. అప్పుడు నా చేయికి అంత పవర్ ఉంటే నేను నా తల మీద పెట్టుకుంటాను కదా. ఇలా మాట్లాడే గురువులు ఎవరున్నారమ్మా ఈ సమాజంలో? ఇప్పుడు మీరు వెళ్ళి నాకు రెమెడీ చెప్పండి అంటే చెప్తారు. అలా అది గురువు బాధ్యత కాదండి. అది గురువు ధర్మం ఉంటుంది ఒకటి. గురువు ఏది చెప్పాలి అదే చెప్పాలి. ఇప్పుడు నన్ను మీరు వచ్చి మీ కుండలిని ఎలా చేయాలి నాకు చెప్పండి అంటే నేను కుండలిని చెప్పను. భగవద్గీతలో కుండలిని లేదు, నేను అది చెప్పాను. ఇప్పుడు షట్చక్రాలు ఎలా చేయాలంటే నాకు తెలియదు, షట్చక్రాల గురించి నాకు తెలియదు, ఆ ప్రస్తావన నా దగ్గర దేకండి. ఈ భైరవ్ బాబా తంత్ర సాధనాలు ఇవన్నీ ఎలా చేయాలి నాకు తెలియదు. అది ఎక్కడ నేను చూడలే, భగవద్గీతలో ఎక్కడ చూడలే. కమింగ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ సొల్యూషన్స్, అర్జునుడికి డౌన్ ఉందండి. అర్జున ఇస్ డౌన్ విత్ శోకం దట్ మై పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. అక్కడ ఉన్నది నా వాళ్ళే, ఇక్కడ ఉన్నది నా వాళ్ళే. నా గురువు అక్కడ ఉన్నాడు, మా పితామహ అక్కడ ఉన్నారు, నా కజిన్స్ అక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరు చనిపోతారు. నేను రాజ్యం పొందినాక ఏముండదు. గురువున హత్వా హిమహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. అంటే నేను ఐ లైక్ టు టేక్ అ లైఫ్ ఆఫ్ భిక్ష. అంటే నేను బిచ్చగాళ్ళ బతుకుతా కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం రెమెడీ ఇచ్చాడు చెప్పండి? మీరు ఏమైనా రెమెడీ ఇచ్చారా? రెమెడీ ఇస్తే ఆ 700 గీతా శ్లోకాలు ఉండవు. ఏం రెమెడీ లేదండి. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడిని 14 years వనవాసానికి పంపారు వాళ్ళ నాన్నగారు. రాముడు ఏమైనా రెమెడీ చేశారా? పోన్ రాముడు వైఫ్ సీతమ్మ తల్లి, ఆమెను అపహరించారు రావణుడు, ఏం రెమెడీ ఉందండి? రెమెడీ చేస్తూ ఇంట్లో కూర్చుంటే ఆమెను వెళ్ళి ఎవరు కాపాడతారు? రెమెడీ లేదు. ఏం రెమెడీ? ఇప్పుడు శ్రీకృష్ణుడు అండి,
శ్రీకృష్ణుడికి గాంధారి కౌరవుల తల్లి 100 కొడుకులు 100 మంది సంతానం చనిపోయారు యుద్ధంలో. చెప్పించింది చెప్పించింది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఏమని చెప్పించింది, నీ యాదవ వంశం నాశనం నాశనం. అవుతుందని చెప్పి చెప్పించింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు రెమెడీ చేశారా, లేదా మీ కాళ్ళ మీద పడి అమ్మా వెనుకకు తీసుకో ఈ మాట, మా యాదవ వంశాన్ని మేము అవ్వకూడదమ్మా అని అన్నారా? అనలేదు. అనలేదు. ఆయన అన్నారు సరే నువ్వు మీ కొడుకులని మీ దుర్యోధనుడు ఏ రోజు ఆపలేదు. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఆపనప్పుడు నువ్వు శాపం ఇస్తున్నావు, సరే అవ్వని అన్నాడు, తథాస్తు అన్నారు. అలానే ఆమె చెప్పినట్టే మొత్తం యాదవ వంశం నాశనం అయిపోయింది. వాళ్ళలో వాళ్ళు పార్టీ చేసుకునేటప్పుడు వాళ్ళు కొట్టుకొని చనిపోయారు అందరు. అప్పుడు శ్రీకృష్ణుడు వాక్ అవే అక్కడ నుంచి వెళ్ళిపోయినారు, ఆయన ఎండ్ అయిపోయింది అక్కడ అవతారం. ఇప్పుడు ఒక టాపిక్ వస్తున్నా నేను, పంచమహాపాతకాలు రాముడు చుట్టుకుంటాయి అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ మాట మాట్లాడి అసుర సేవ అని ఒక ఛానల్ ఈ టాపిక్ అసుర సేవ అంటే గోవింద సేవ పేరుతో అసుర సేవలు చేసేది. వాళ్ళు మన గుడ్ వన్, మంచి టాపిక్ చెప్పండి. సో రాముడికి పంచమహాపాతకాలు ఎలా చుట్టుకుంటాను, ఈ క్వశ్చన్ బేసిస్ ఏంటంటే ఒక పెద్ద ఆచార్య చిన్నజీర స్వామి గారు రామేశ్వర శివలింగం ప్రతిష్ట రాముడు చేయలే, అదేదో 1000 సంవత్సరాల క్రితం వచ్చిన గుడి అని చెప్పారు. ఆ బేసిస్ తో వీళ్ళు ఏమన్నారంటే, మీరు అట్లా చెప్తున్నారు, మీ అద్వైతులకి ప్రాబ్లం ఉంది, అన్ని గుళ్ళు ఇట్లా రాముడు చేశారంటే అది కూడా అథెంటిక్ అవుతుందని. అలా కాదు, దానికి రీజన్ ఏమి ఇస్తున్నారంటే రాముడు రావణాసురుని చంపాడు, అందుకే దోషం చుట్టుకుంది, అందుకే దీనికి చేశారని ఒక్కో పురాణంలో వర్జన్ ఉంది. దాన్ని ఖండిస్తూ వీళ్ళు ఈ మాట అన్నారు. ఇప్పుడు కృష్ణుడికి కూడా గాంధారి శాపం ఉంది కదా, దానివల్ల యాదవ వంశం నాశనం అయింది కదా. అలా అవతారం పుణ్యపాపం అతీతం కాదు, అవతారానికి వాళ్ళ ఫ్యామిలీకి ఏం అవ్వాలో అది అవుతుంది, ఆ దోషం ఉంటుంది. అండ్ శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళు అవతారాలు, వీళ్ళ అవతారాలు విష్ణువు యొక్క అవతారం, వీళ్ళు శ్రేష్ఠులు. శ్రేష్ఠ ఎప్పుడో ధర్మాన్ని అతిక్రమించి రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయడు. సో దానికోసమైనా ఆ పని చేస్తారు. సో ఇప్పుడు అది ఎక్కడ లేదు అంటే, అయితే సామవేదం గారు ఓపెన్ చెప్పారు, ఇది ప్రమాణం రామాయణంలో ఉంది, రాముల వారు ఇక్కడ నేను మహాదేవుడు ప్రతిష్ట చేశా అని చెప్పారు. చేస్తే మహాదేవుడు అంతా సముద్ర దేవత, సముద్రుడిని ఉద్దేశించి అంటున్నారంట. ఆయన అన్నారు సముద్రుడికి మహాదేవుడు అనే నిర్వచనం ఏ శాస్త్రంలో ఉంది, ప్రమాణం లేదు. సో మీరు స్టార్ట్ చేసిన, సో వీళ్ళు అట్లా స్టార్ట్ చేసినారు. సముద్రుడు అంటే మహాదేవుడు అని పిలిచారంట, సినోనిమ్ అంట. సముద్ర దేవుడికి మహాదేవన్ వర్డ్ ఉందంట. మేము అడుగుతున్నాం ఎక్కడ, ఏ పురాణంలో ఉంది? ఇప్పుడు మీ శాస్త్రం ప్రమాణంతో మాట్లాడాలి. ఏ పురాణంలో సముద్ర దేవుడికి మహాదేవుడు అని మహాదేవ్ అంటే శివుడే, శివుడు లింగం ఆడ ప్రతిష్ట చేశా అని చెప్తున్నారు. నేను కూడా క్లియర్ ఒక వీడియో చేశా, స్కంద పురాణంలో క్లియర్ మెన్షన్ ఉన్నది. ఇక్కడ చేస్తున్నట్టు రామేశ్వరం చేస్తున్నాడు. ఇంకోటి 1000 ఏళ్ల క్రితం, అదేదో 1000 ఏళ్ల క్రితం చేశారని అంటున్నారు. 1000 ఏళ్ల క్రితం చేసిన గుడి, ప్రతిష్ట చేయబడిన గుడి బృహదీశ్వర టెంపుల్, తంజావూరులో బృహదేశ్వర టెంపుల్ 1000 ఏళ్ల క్రితం చోళరాజు కట్టాడు. ఆ గుడిని మనం జ్యోతిర్లింగం అంటాము అనం కదండి, జ్యోతిర్లింగం అనం. జ్యోతిర్లింగ గుడులు మనకి పురాణాల్లో ఉంది మెన్షన్. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది తామస పురాణం అంటారు. పురాణాల్లో భేదం క్రియేట్ చేయడానికి మనం ఎవరు? శాస్త్రం అర్థం చేసుకొని మనం సాత్వికలం అవ్వాలి, కానీ మనం మన మన మౌఢ్యంతో శాస్త్రాన్నే మనం తామసం అనేగలగా మన శక్తి ఉంది. ఆన్సర్ లేనప్పుడు తామసం అనేస్తాం. తామసం ఏమంటారంటే మీ అద్వైతులు ఒప్పుకురు. ఎవరు అద్వైతులు ఒప్పుకునేది? హూ ఇస్ అబౌవ్ శాస్త్ర టు యాక్సెప్ట్ దట్ శాస్త్ర ఇస్ తామసిక్? సో దే సేయింగ్ విష్ణు పురాణమే కరెక్ట్, వేరే ఏ పురాణాలు ఏం చెప్పినా నమ్మకండి అంట. ఎట్లా నమ్మరండి? ఈ పక్షపాత వైఖరి ప్రమాణంలో నడవదు. ప్రమాణం చాలా ఘోరాతి ఘోరంగా అసుర సేవ వాళ్ళు మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. సాధువుల్ని, బ్రాహ్మణ ద్వేషాన్ని ఖచ్చితంగా కనపడిపోతుంది వాళ్ళ మాటల్లో. బ్రాహ్మణత్వాన్ని ద్వేషించడం కానీ, సిద్ధ సాధుల్ని, ఇప్పుడున్న లివింగ్ గురువుల్ని కూడా చాలా మందిని, అలాగే ప్రవచనకారుల్ని, అటు చాగంటి వారిని కానీ గరికపాటి వారిని కానీ చాలా సార్లు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. మీరు దాని మీద వాయిస్ ని రేజ్ చేశారు. సో ఎట్లా అండి అవి చూసినప్పుడు ఎందుకు వాయిస్ రేజ్ చేయాలని అనిపించింది? ఇది యాక్చువల్లీ నేను ఒక 8 months బ్యాక్ స్వామి పరపురంద గారిది ఒక నింద చేసే వీడియో చూసాను. ఆమె చాలా మాట్లాడిన చాలా నీచంగా మాట్లాడింది. అప్పుడు నాకు చాలా బాధ అయింది. ఎందుకంటే మా సంప్రదాయం, మా గురుగారు నన్ను గురుగారి దగ్గర పంపిందే ఆయన. మేము ఆయనకు చాలా రుణపడి ఉంటాం. అలాంటిది ఆయన అట్లా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను. సరే ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది. ఇప్పుడు నా మాట ఎవరు? నేను అజ్ఞాతంలో ఉండండి 5 ఏళ్ళు. నేను నా క్లాసు నేను చెప్పుకున్నా. ఇక్కడ సోషల్ మీడియాలో ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నేను సోషల్ మీడియాలో వచ్చి నా ప్రవచనాలు అప్లోడ్ చేయడానికి కాదు,
జరిగేది తప్పు అని పాయింట్అవుట్ చేయడానికి. అంతే నా ధర్మం. నేను అదే చెప్పాను. ఒకవేళ రేపు ఇస్కాన్ వాళ్ళు వచ్చి మనం కాంప్రమైజ్ మీరు ఇక మనం ఆపేద్దామంటే నేను రెడీ. సనాతన ఐక్యానికి మీరు మాట్లాడండి. మీ వీడియోలు మీరు తిట్టే వీడియోలు, చెత్త వీడియోలు అన్ని ఆపుకోండి. డిలీట్ చేయండి. నేను కూడా తీసేస్తాను నాది. నేను ఛానల్ డిలీట్ చేసేస్తాను. ఓపెన్ క్లియర్. అసలు అది జరుగుతుందా? ఇస్కాన్ నుంచి అది జరుగుతుందా? మళ్ళీ మనం చెప్పాల్సింది మన బాధ్యత అండి. వాళ్ళు చేస్తారో అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం మనం. వాళ్ళకి అంత సంస్కారం ఉంటే చేస్తారు, లేదంటే చేయరు అంతే. సో పరిపూర్ణానంద గారిని ఎప్పుడైతే ఈవిడ మాట్లాడటం జరిగిందో సో నాకు ఇన్స్టెన్సెస్ మళ్ళీ చాగంటి గారిని నీకు అసలు బుద్ధి ఉందా అని ఒక టైటిల్ పెట్టి అడ్రస్ చేశాను. ఆయన ఏదో సిల్క్ క్లాత్ గురించి ఒక చెప్పారు. పట్టుల ఇప్పుడు అహింస అనేది శాస్త్రంలో వస్తుంది. భగవద్గీతలో అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అని. నీకు నిజంగానే శాస్త్రం వాక్యం మీద నమ్మకం ఉంటే, ఇఫ్ ద శాస్త్రం ప్రమాణం అనుకుంటే, అహింసను పాటించాలనుకుంటే 100% పాటించు. ఎంత శక్తి అయితే యథాశక్తి. ఇప్పుడు మనం ఒక ఎక్సెప్షన్ తీసుకొచ్చేసాం. ఏంటంటే ప్రతిదానికి యథాశక్తి. అంటే ఇప్పుడు గోదానం చేయమని అక్షింతలు తీసుకొచ్చి పడేస్తాం. ఎందుకో 11 రూపాయలు ఇచ్చేస్తాం. గోదానం అయిపోయింది, భూదానానికి అక్షింతలు వేసేస్తాం. అలా కాదు కదండి, యథాశక్తి పాటిస్తాం. సరే యథాశక్తి ఎంత సంభవం అయితే అంత చేయి. కానీ కంప్లీట్ గా పాటించే నీకు ధైర్యం ఉంది. ఇప్పుడు జైనులు ఉన్నారు, కంప్లీట్ గా పాటిస్తారు. అది కూడా కంప్లీట్, అది కూడా ఇన్కంప్లీట్, బట్ కంప్లీట్ అనుకుంటే సరే మంచిది, యథాశక్తి. సో మనం డిస్మిస్ చేయము ఎవరు. ఇప్పుడు కొంతమంది పట్టేసుకుంటే వాళ్ళని డిస్మిస్ చేయము. అలానే వేసుకునేవాడు పిచ్చోడు కాదు కదా. ఇప్పుడు ఆయన శాస్త్రవాక్యం చెప్పారు, దాన్ని నువ్వు ఎలా ఖండిస్తారు? నేను నువ్వనంటే, ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ రెస్పెక్ట్. ఇప్పుడు యూ టాక్ శాస్త్ర, బట్ నువ్వు ఇంత అబ్యూస్ చేస్తున్నావు గురువులను. ఆమె పాపులారిటీ కోసం చేసింది, పాపులారిటీ కోసం దుమ్మెత్తిపోయడం. మీరు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అద్వైతులు ఇట్లా, ఇదెంత తప్పు? కరెక్టా? ఒప్పుకుంటారా జనాలు? ఇప్పుడు మీరు ఏమైనా అంటే ఉమెన్ కార్డ్ తీసుకొస్తారు, అది ఎంతవరకు కరెక్ట్? సి యూ హ్యావ్ టు బి సో కాన్షియస్, హ్యాస్ టు బి క్లియర్. ఆర్జవం, అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం. ఆర్జవం అంటే రుజుభావం. నేను అనుకుందే నేను మాట్లాడాలి, అదే నేను చేయాలి. అది లేనప్పుడు మనం భగవద్గీత ముట్టుకోవడానికి పనికిరాం. అలాంటిది ఈమె ప్రవచనకర్త అనుకుని భావిస్తాను. ఈమె ఫాలోవర్స్ చాలా మంది నాకు వచ్చి ఏమేమి మాట్లాడతారండి, ఏం పదజాలం, ఆ పదజాలం. సి వాట్ ఇస్ దట్? ఇప్పుడు నేను ఈ వీడియోస్ పెడతానండి, నేను ప్రమాణంతో కోట్ చేసి పెడుతున్నా. మీరు నన్ను తిట్టారనుకోండి, సో వాట్ ఈస్ ద రిగార్డ్ యూ హ్యావ్ ఫర్ ప్రమాణ్? కరెక్ట్. ప్రమాణం రిగార్డ్ చేస్తే అలా కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పండి. అండ్ ఆవిడని ఎవరు కాంట్రడిక్ట్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మళ్ళీ వీడియోలు ఇచ్చుకొని రెడీ అయిపోతుంది. చాలా నీచంగా మాట్లాడుతుంది. తట్టుకోలేకపోతున్నారండి హిందువులు చాలా మంది. అసలు బలైపోయిన వాళ్ళు ఉన్నారు ఈమెకి. నేను ఇంకా డైరెక్ట్ ఈమె వీడియో పెట్టి ఓపెన్ గా నేను ఐ హావ్ ఓపెన్లీ told her that this is wrong, stop doing this. ఇప్పుడు నీకు కాస్ట్ ఈక్వేషన్ ఉంది జనాలతో, ఆ కాస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకొని బ్రాహ్మణులను కొడుతూనే ఉంటారు. మేము మూర్ఖులమ్మా? కనిపిస్తలేదా జనాలకి? ఇప్పుడు బ్రాహ్మణుడు నీకేం అన్యాయం చేసినారు? వాళ్ళు ఏమన్నా ఇల్లు రాయిపించుకోరా, నీ ఆస్తులు కొట్టేశారా, ఏం చేశారు? నీకు చేసే అన్యాయం జీరో. ఉల్టా నువ్వు వాళ్ళని తిట్టి నువ్వు ఫేమస్ అయ్యావు. ఇంకా ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళని బ్రాహ్మణులు అనుకుంటున్నారు. యాక్చువల్ ఇంకా చాలా మంది బ్రాహ్మణులు కాదా అని అడుగుతున్నారు చాలా మంది కమెంట్స్ లో. బ్రాహ్మణులు అనుకుంటా అంటే అంత ద్వేషాన్ని చూపించిన తర్వాత కూడా అర్థం కావట్లేదు. సరే ఎవరు ఏవైనా అవనివ్వండి, కానీ ఇంత హేట్ ని నేను చెప్తున్నా, యాడ్స్ గురించి ఆవిడ కోట్ చేసే విషయాలు మనం మాట్లాడుకుంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి యూట్యూబ్ మొదలు పెట్టుకోవడం, యాడ్స్ ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అని చెప్పి యాడ్స్ అవి చేసేస్తున్నారు, జనాలు డబ్బులన్నీ పోతున్నాయి అని అంటుంది. మరి అదే వ్యక్తి టీవీ ఓపెన్ చేసినా, బయటకు వెళ్ళినా హోర్డింగ్స్ లో ఎన్ని యాడ్స్ ఉంటాయి, టీవీలో ఎన్ని యాడ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ యాడ్ చేయడం తప్ప, అడ్వర్టైజ్ చేయడం తప్ప. ఈవిడ ఏం చేస్తుంది మరి? ఈవిడికి వచ్చిన డబ్బులు ఏం చేస్తుంది? యూట్యూబ్ లో ఏమైనా ఆ డబ్బులు ఏం చేస్తుంది మరి? ఈవిడ కూడా డబ్బుల కోసం వచ్చాం మనం. యాక్చువల్ మీరు అనేది మన కాస్ట్ ఈక్వేషన్ లేదండి. నేను ఈ రోజు వరకు నా ఒక్క స్టూడెంట్ కాస్ట్ అడగలేదు. మా గురువు గారు నా దగ్గర నీ కాస్ట్ ఏంటి బాబు అని అడగలేదు. మన పని జ్ఞానం బోధించడం. వాడు నన్ను వచ్చి అడిగాడా నాకు జ్ఞానం కావాలని, నేను ఇవ్వడమే నా పని. అంతేగాని మీరు ఏ కాస్ట్, మీరు ఏ ఇల్లు, మీదేంటి, మీ ఇంటి పేరేంటి, ఇవేం లేదండి. సో వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఆమె ఒక కాస్ట్ ఈక్వేషన్ తెచ్చి ఆమె కొడుతుంది జనాలు. అండ్ ఆమె ఒక ఫేవరెటిజం ఉన్నది. ఆమె త్రిపురనేని అని ఒక వ్యక్తి ఉండే, ఆయన ఫేవరెటిజం, ఆయన గురించి చాలా డప్పు కొట్టేసి శంకరాచార్యని తిడితే నీకు అర్థం కావట్లేదా? మేము పిచ్చోళ్ళమ్మా? ఇప్పుడు మీ కాస్ట్ ఆయన, నేను ఓపెన్ చెప్తాను, ఇప్పుడు మీ కాస్ట్ వ్యక్తిని నువ్వు ఎత్తేసి నువ్వు ఆది శంకరాచార్య దూషణ చేస్తున్నావు, తెలియట్లేదా? స్వామి వివేకానంద దూషణ చేస్తున్నావు. ఇప్పుడు ఆయన ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, సంథింగ్ ఆల్ ఇడియాటిక్ థంబ్నెయిల్స్. ఈ మందు బాటిల్ థంబ్నెయిల్ పెట్టి మన దేవతలు తాగుబోతులు,
అంటే వాట్ ఆర్ యూ, నీకు అటెన్షన్ కావాలి కదా, attention. ఆ thumbnails తో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే, మళ్ళీ కంటెంట్ లోపల ఏముండదు, ఏముండదు. అవును, ఏముండదు. ఆ గ్రాప్ చేయడం గ్రాప్ చేయడమే. సో I told her that you make 4 videos every day 4 videos అండి. ఇప్పుడు ఆమె ఎవరిని తిట్టింది మన వీడియోస్ సర్చ్ చేయకపోయినా దానికి ఒక అల్గోరిథం పెట్టుకోవాలి మనం. బికాస్ manually it's impossible to pinpoint which video she has abused whom. సో దానికి ఫీడింగ్ ఇవ్వాలి అల్గోరిథం, చాట్ జీపీటీని అడగాలి, ప్లీజ్ గివ్ మీ దిస్ అల్గోరిథం అని. సో she makes 4 videos every day and you have 2 lakh followers, దగ్గర 1.8 lakh something. And so ఇంతమంది ఫాలోవర్స్, సో I clearly told your income is 2 to 4 lakh. దీని పెద్ద మనకి విజ్ఞత అవసరం లేదు. క్లియర్ you're making money from videos and you're very scared that మీ ఛానల్ స్ట్రైక్ అవుతుందని మీరు ఎవరు పేరు డైరెక్ట్ గా చెప్పారు. అండ్ రేపు పొద్దున మీరు ఎంత పిరికి పందులు అంటే, రేపు పొద్దున ఎవరైనా కేసు వేసినా నేను వాళ్ళ అనలే అంటారు. అక్కడ పేరు లేదు కదా, ఫోటో లేదు కదా, నేను అనలే అంటారు. ఇప్పుడు నాకు వాక్శుద్ధి ఉందండి, నన్ను రేపు పొద్దున నువ్వు అన్నావు అంటే నేను అన్నాను ఒప్పుకుంటా. ఆ ధైర్యం ఉండాలి. ఇప్పుడు శాస్త్రం నువ్వు చేతిలో పట్టుకొని నీకు ధైర్యం లేనోడు, ఇప్పుడు అర్జునుడు శాస్త్రం నేర్పిస్తే అర్జునుడు కొట్లాడాడు యుద్ధం. ఇప్పుడు అర్జునుడు ఏం పెరిగి పందలేక పారిపోలే కదా. ఇప్పుడు నువ్వు అదే భగవద్గీత పట్టుకున్నావు. సో ధైర్యంగా చెప్పు, నేను ఓపెన్ గా చెప్పు, నేను చాగంటి గారిని అంటున్నా చెప్పు, ఇటీవలే ఒక స్వామీజీ నండూరి గారిని అంటున్నా, ఇటీవలే ఒక స్వామి వచ్చాడు, ఇటీవలే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, ఎందుకు క్యారికేచర్స్ వస్తాయి బై ద వే, ఒక యానిమేషన్ ఫోటో వస్తుంది, వీళ్ళకి ఇదే పని. ఇప్పుడు వాళ్ళకి పని చేస్తుంటే రోజుకు ఒక 5,000 వస్తున్నాయండి, ఏం తప్పు వాళ్ళు చేసుకుంటారు. బట్ డోంట్ అబ్యూస్ అండ్ యాక్సెప్ట్ దట్ యు ఆర్ మేకింగ్ మనీ. ఎవ్రీవన్ ఇస్ మేకింగ్ మనీ. ఐఎమ్ నాట్ హియర్ మేకింగ్ మనీ, ఐఎమ్ హియర్ టు సర్వ్ ధర్మ. సో నువ్వు నీ స్టైల్ నా స్టైల్ సేమ్ కాదు. కరెక్ట్. అండ్ యు ఆర్ హోల్డింగ్ అ ట్రాన్స్లేషన్ బుక్ అండ్ యు రీడింగ్ ట్రాన్స్లేషన్. ఐ డోంట్ నీడ్ ట్రాన్స్లేషన్ బుక్. సంస్కృత్ వచ్చు నేను మొత్తం, ఐ కెన్ టేక్ అవుట్ భగవద్గీత వాక్యాస్ ఫ్రమ్ 18 chapters అండ్ పాయింట్ అవుట్ వాట్ ఇస్ ద విజన్ ఆఫ్ భగవద్గీత. మీకు షడ్లింగాలు ఏంటనే నేను చూపించగలుగుతా, ఉట్టి భగవద్గీతలోనే షడ్లింగాలు తీసి. ఇప్పుడు ఒక ఇస్కాన్ అయినాడు కేశవానంద్ అని, ఆయన ఒక జోకర్ అని అంటే, నేను ఢిల్లీ ఇస్కాన్ సంబంధించిన వ్యక్తి కేశవానంద్ అని. ఈయన పెద్ద ఈస్ రిగార్డెడ్ యాజ్ అ వెరీ ఇంటెలెక్చువల్ ఇన్ ఇస్కాన్, బట్ ఐ రిగార్డ్ హిమ్ యాజ్ అ జోకర్. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో, మన ఇక్కడ ఆయననే చేశారు ఎవరు ఇంటర్వ్యూ, ఆయనని శాస్త్రం తాత్పర్యం ఏంటంటే ఆయన అన్నాడు దేర్ ఆర్ షడ్ లింగాస్ అన్నాడు. ఇట్లా షడ్ లింగాస్ అన్నాడు. నేను నాయన షడ్లింగాలు అంటే 5 కాదు 6, ట్రాన్స్లేషన్ కాదు, ఫస్ట్ వ్యాకరణం నేర్చుకో నువ్వు. ఓకే మీ ప్రభుపాద బుక్ పట్టుకొని, ఈ ఇస్కాన్ స్టైల్ నా ప్రభుపాద బుక్ పట్టుకొని అన్ని ఉన్నావు అన్ని బట్టి అదే ఒక ప్యారెట్ లెక్క రిపీట్ చేస్తారు. యు ఆర్ లిమిటెడ్ బై షడ్ అంటే 5 కాదండి, షడ్ అంటే 6. ఆ షడ్లింగాలు కూడా చెప్పు అంటే చెప్పడు. షడ్లింగాలు నేను అడిగిన, ఆయన ఇంటర్వ్యూ చేసిన, ఆయన నాతో మాట్లాడాడు, పాడ్కాస్ట్ చేద్దాం అని మాట్లాడితే ఆయన అంటున్నా అసలు మీకేం తెలుసు, ఆయన పెద్ద జ్ఞాని అది అని నాకు చెప్తున్నాడు. నేను అన్నా సరే షడ్లింగాలు ఏంటో నువ్వు చెప్పాను, నేను నువ్వు ఆయన నన్ను జ్ఞానం అనుకుంటున్నావు కదా, నువ్వు కూడా జ్ఞానం అనుకుంటున్నావు, చైతన్య ఆయన పేరు. సో చైతన్య అడిగిన సరే నువ్వు చెప్పు నాకు ఏంటి షడ్లింగాలు అంటే, ఆయన అన్నాడు హరి విష్ణు ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అన్న హరి విష్ణు కాదురా నాయన, షడ్లింగాలు అంటే ఉపక్రమోపసంహారో అభ్యాస అపూర్వత ఫలం అర్థవాద ఉపపత్తి. ఈ షడ్లింగాలు తెలియకుండా మీరు శాస్త్రసారం ఏం చెప్తారండి? ఇప్పుడు మొన్న ఇటీవల ఆ క్యారెట్ బీట్రూట్ అమ్మాడు, మేము పెద్ద గీతాసారం చెప్తానని వస్తుంది. నువ్వు గీతాసారం ఏం చెప్తావమ్మా? షడ్లింగాలు నేర్చుకో ఫస్ట్. నేను ఆమెకి అదే పెట్టాను, ఫస్ట్ నేర్చుకో. నాకు వచ్చి నువ్వు హాఫ్ నాలెడ్జ్ నన్ను తిట్టడం కాదు, నిన్ను తిట్టే అర్హత కాదు నీది, నన్ను తట్టుకోలేవు నువ్వు. నేను ఓపెన్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే షడ్లింగాలు తెలియకుండా మీరు ఏం మాట్లాడతారండి? సారం గీతా సారం చెప్తారా అండి? ప్రూఫ్ తో మాట్లాడాలి. ఇప్పుడు సనాతన ధర్మానికి కావాల్సింది విచార క్షమత, బిలీఫ్ కాదు. మనకి పశ్చాత్ ధర్మాలకు తేడా అదే. అబ్రాహమిక్ రిలీజన్స్ అండ్ హిందూ ధర్మ వీఆర్ ఓపెన్ ఫర్ ఎంక్వైరీ. అందుకే మనం కృష్ణ యజుర్వేదంలో తద్ విజిజ్ఞాసస్వ, దాన్ని అర్థం చేసుకో. ఈశ్వరుడు అర్థం చేసుకునేది బిలీఫ్ కాదు. వాళ్ళు ఏమంటారు బిలీఫ్, అక్కడ ఒక జడ్జ్మెంట్ డే ఉంటుంది, రీబర్త్ ఉండదు, ఇవన్నీ బిలీఫ్స్. మనం అర్థం చేసుకునేది ఇక్కడ. మనం క్వశ్చన్, వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్. పరిప్రశ్న అన్నారు. గురువుని క్వశ్చన్స్ అడుగు. గురు విల్ నాట్ సే షట్ అప్. నేను పంపించేస్తా ఆశ్రమం నుంచి అన్నారు, పరిప్రశ్నేనా తద్ విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చే. ఇది అథర్వ వేదం వాక్యం. సో గురు దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడగాలి. అంతేగాని నువ్వు క్వశ్చన్ అడగకుండా, ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడగద్దు, మళ్ళీ ప్రూఫ్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు సారం అర్థం చేసుకోవడానికి మీరు గురువుని క్వశ్చన్ అడిగి గురువు దగ్గర అర్థం చేసుకొని అన్ని వాక్యాలు తీసుకొచ్చి ప్రామాణిక వాక్యాలు, ఈ వాక్యం వల్లనే ఇది ఉపక్రమ, ఇది అర్థవాదం అని తీసుకురావాలి. లైక్ ఉపక్రమ అంటే బిగినింగ్, ఎలా మొదలవుతుంది శాస్త్రం. ఇప్పుడు
తైత్తిరీయ ఉపనిషత్తులో బిగినింగ్ ఏంటి? బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. ఓపెనింగ్ స్టేట్మెంట్. బ్రహ్మని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు. ఓపెనింగ్ అయిపోయింది. ఆ ఒక్కటే చాలేమో భగవద్గీతలో కూడా ఓపెనింగ్. భగవద్గీత ఉపదేశం నాను శోచంతి పండిత అంటే జ్ఞానం వచ్చిన వాడు ఏడవడు. నాను శోచంతి పండిత. మళ్ళీ ఎండింగ్ ఉపసంహార, ఉపక్రమ, ఉపసంహార. సెకండ్ ఉపసంహార. ఎలా ఎండ్ అవుతుంది? మోక్షయిష్యామి మా శుచ. భగవద్గీత మా అశుచ అంటే మే యు నాట్ గ్రీవ్. ఇంకా నువ్వు బాధపడవు, యు ఆర్ ఫ్రీ. మళ్ళా తైత్తిరీయ ఉపనిషత్తులో హావు 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 అహమన్నం 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 అహమన్నాదో అని చూస్తాం. అంటే ఇక నేను జ్ఞానం పొందిన, ఉన్నదంతా ఈశ్వరుడే అని అర్థం చేసుకున్నా. అహమన్నం అహమన్నాద అంటే నేను అన్నం. అన్నం అంటే ఏదైతే నేను అనుభవించేది, అన్ని ఇంద్రియార్థాలన్నీ అన్నంకి రిప్రజెంటేటివ్. అండ్ ఎవడైతే అనుభవించేవాడు ఉన్నాడు అన్నాద, ఉన్నదంతా ఈశ్వరుడే అని అర్థం చేసుకున్నవాడు హావు హావు అంటే హాయిగా అలా పాడుతున్నాడు. సో ఉపసంహార, అభ్యాస ఏది రిపీట్ అవుతుంది శాస్త్రంలో. ఇప్పుడు పదే పదే శ్రీకృష్ణ పరమాత్మ ఏం రిపీట్ చేస్తున్నారు? ఉన్నదంతా ఈశ్వరుడే. మై సర్వం ఇదం ప్రోతం మత్తః పరతరం నాణ్యత్ సూత్రే మణిగణ ఇవ. ప్రతి ఒక్క చోటు మై సర్వం ఇదం ప్రోతం అనేది మీరు ఎన్నిసార్లు చూస్తారు భగవద్గీత. అండర్స్టాండింగ్ సో లేకుండా అభ్యాస, అపూర్వత అంటే ఇది శాస్త్రంతోనే అర్థమవుతుంది. నహి జ్ఞానేనేవ సదృశం పవిత్రమిహ విద్యతే. అంటే జ్ఞానం కంటే గొప్పది వేరేది లేదు. జ్ఞానంతోనే ఈ మోక్షం వస్తుంది. సో ఇది అపూర్వత అంటే ఉట్టి శాస్త్రంతోనే అవుతుంది. ఇదే మనం 3వ సూత్రం బ్రహ్మసూత్రంలో చూస్తాం, శాస్త్ర యోనిత్వాత్ అని. అప్పుడు వీళ్ళేమంటారు? భగవద్గీత అనేది భక్తిని ఇస్తుందని. నేను అంటాను, ఇప్పుడు సైన్స్ బుక్ చదివితే సైన్స్ భక్తి వస్తుందా? మ్యాథ్స్ బుక్ చదివితే మ్యాథ్స్ భక్తి వస్తుందా? మళ్ళీ భగవద్గీత చదివితే భక్తి ఎట్లా వస్తుందండి? కామన్ సెన్స్ అర్థం. ఇది కామన్ సెన్స్ ఇంత ఇల్లాజికల్. హౌ ఫూలిష్ డస్ దట్ సౌండ్? భగవద్గీత is giving you knowledge of భగవాన్. భగవద్గీత is not giving you భక్తి. ఈ మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి, రోజు ఎట్లా పూజ చేయాలి. భగవద్గీతలో ఒక్క వాక్యం లేదు నువ్వు ఇట్లా పూజ చేయి నాకని. ఇన్ఫాక్ట్ ఏమన్నారు? నువ్వు చేసే కర్మ నువ్వు చేసుకుంటూ పో. స్వకర్మణా తమ అభ్యర్థ సిద్ధిం విందతి మానవ. ఎందుకు? యతః ప్రవృత్తిర్ భూతానాం ఏన సర్వమిదం తతం. ఉన్న అన్ని రోల్స్ లో, అన్ని డ్యూటీస్ లో, అందరి రూపాల్లో ఉన్న నేనే. ఏన సర్వమిదం తతం. సో నేను చేసే కర్మ ఈశ్వర్ యొక్క ఆరాధన. ఆరాధన అనేది దేవాలయంలోనే అవ్వదు, అన్ని చోట్ల అవుతుంది ఆరాధన. అది చెప్తుంది. ఇది అపూర్వత. నెక్స్ట్ ఫలం, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానం పొందితేనే శాంతి పొందుతాడు అని క్లియర్ ఉన్నది. మళ్ళీ అథర్వ వేదంలో భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి. అంటే అన్ని కర్మలు, పుణ్య పాప, మీరు స్టార్టింగ్లో అన్నారు పుణ్య పాపలని. ఈ పుణ్య పాప అంటే ఈ కర్మబంధం ఎలా ముక్తి, కర్మబంధాన్ని నుంచి ముక్తి ఎలా పొందుతాం? ఇప్పుడు ఈ జన్మలో కర్మబంధం ముక్తి ఎట్లా పొందుతాం అంటే మృత్యు ద్వారా. మనం ఎప్పుడైతే చనిపోతామో మనకు అయిపోయింది వాళ్ళతో పని. బతుకున్నంత వరకే పని. మన గృహం కానీ ఇవన్నీ, మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ అయిపోయింది. దీంతో అయిపోయింది. వేరే ఎక్కడో స్టార్ట్ అవుతుంది అర్థం. మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడో స్టార్ట్ అవుతుంది. కర్మ అనేది వేరే ఎక్కడో మొదలవుతుంది. వేరే వాళ్ళతో, వేరే అమ్మా నాన్న, వేరే వాళ్ళతో మొదలవుతుంది. సో ఈ కర్మ అనేది మళ్ళీ చనిపోతే ఎండ్ అవ్వదు. ఎలా ఎండ్ అవుతుంది? ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఎట్లా ఎండ్ అవుతుంది? క్షీయంతే చ అస్య కర్మాణి. అంటే ఈ కర్మాలు క్షయం ఎలా అయితే అంటే తస్మిన్ దృష్టే పరావరే. అంటే ఎప్పుడైతే నువ్వు ఈశ్వర దర్శనం చేసుకుంటావు అని. ఈశ్వర దర్శనం అంటే నాట్ యాజ్ అ ఫార్మ్ బట్ యాజ్ వన్ హూ ఇస్ ఇన్ ఆల్ ఫార్మ్స్. తస్మిన్ పరావరే బ్రహ్మణి దృష్టే సతి క్షీయంతే అస్య కర్మాణి. ఇది వాక్యం. భక్తితో అని చెప్పిందా? నేను చెప్పేది ఏం భాగవతం కాదు, ఇది అథర్వ వేదం, ముండకోపనిషత్. శాస్త్రం మేక్స్ ఇట్ వెరీ క్లియర్. నువ్వు చదవలేదు, నువ్వు నీకు తెలియదు, నన్ను వచ్చి హాఫ్ నాలెడ్జ్ అంటారు. ఇది ఇస్కాన్ వాళ్ళ ట్యాగ్ లైన్ అనమాట, హాఫ్ నాలెడ్జ్. ఇది అంతా ఆల్ ఓవర్. దట్స్ అ వే టు డిస్మిస్ పీపుల్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్. ఎవరైతే కాంట్రాడిక్ట్ చేస్తారో అంతే, అందరు డిస్మిస్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు కూడా గోవింద సేవ ఫాలోవర్స్ కూడా వచ్చి నీకేం తెలియదు అంటారు. సరే నాకేం తెలియదు అంటారు. నీకేం తెలుసు? ఒకడు వచ్చి ఇప్పుడు మొన్న మనం జీసస్ ఇట్లా పెట్టాడు, ఎందుకు పెట్టాడు అంటే ఇది జీసస్ కృష్ణుడు పెట్టింది ఇట్లా, ఇది చిన్ముద్ర అంటే. నేను అన్నా ఇది చిన్ముద్ర, నాకు కామెంట్ ఉంది చిన్ముద్ర అంటే. నేను అన్నా ఒకసారి గూగుల్ చేయి అన్నట్టు, చిన్ముద్ర ఇది, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని నన్ను అడిగాడు. నేను అన్నా నా క్వాలిఫికేషన్ పక్క పెట్టినా అన్న, ఈ చిన్ముద్ర అని ఒకసారి గూగుల్ చేయి. చిన్ముద్ర ఇట్లుండదు, ఎక్కడ ఉండదు చిన్ముద్ర అని చెప్పాను. సో సిల్లీ లైక్ టు టాక్ టు హియర్ దీస్ పీపుల్. చాలా చిన్న విషయం ఇది, చిన్ముద్ర అనేది చాలా చిన్న విషయం, తెలిసిపోతుంది నాలెడ్జ్ లేదు అనేది. సో ఈ షెడ్లింగాల్లో నెక్స్ట్ ఫలం చెప్పేసాం. అర్థవాదం. ఫలం ఏంటి? మోక్షం,
కర్మ నుంచి బంధ విముక్తి. నెక్స్ట్ అర్థవాద. అర్థవాద అంటే ప్రేజ్. ఈ జ్ఞానాన్ని ప్రేజ్ చేసిన శాస్త్రం. ఈ జ్ఞానం కంటే ఎక్కువ వేరేది లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. అంటే జ్ఞానం ఉన్న కర్మలన్నీ తగలబెట్టేస్తుంది, అంటే భస్మం చేసేది జ్ఞానం. దీనికంటే మెయిన్ ప్యూరిఫైర్ వేరే లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. సో అర్థవాద. నెక్స్ట్ ఉపపత్తి. దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి భగవంతుడు హేతులు ఇస్తాడు, రీజనింగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు తత్వమసి అని ఒకటి చెప్పి వదిలేదు. అది ఎలా? సామవేద చాందోగ్య ఉపనిషత్. సదేవ సౌమ్య ఇదమగ్రయాసి ఇదేకమేవా అద్వితీయం తత్సత్యం సాత్మ తత్వమసి శ్వేతకేతు అని మనకు ఆ మహావాక్యం వచ్చే ప్లేస్ ఇది, వచ్చే సెక్షన్ ఇది. సో ది హోల్ రీజనింగ్. సో వాచారంభణం వికారో నామధేయం మృత్తికా ఇత్యేవ సత్యం ఏవం సదేవ సత్యం. ఎలాగైతే మృత్ ఇంకా కుండలో మృత్ ఎలా అయితే సత్యమో, ఆభరణం ఇంకా సువర్ణం ఎలా అయితే సత్యమో, ఉన్నవన్నింటిలో ఆ చైతన్యం అనేది సత్యం, అన్ని రూపాల్లో కనిపించేది ఆ చైతన్యం అని చెప్పారు. సో జీవుడు చైతన్య రూపం అంటాం. సో జీవుడు నేను మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జీవుడిని ఏం ఎన్క్లోజ్ చేస్తుంది? చైతన్యాన్ని ఎన్క్లోజ్ చేసే శక్తి దేనికి లేదు. చైతన్యం స్వతసిద్ధ. స్వతసిద్ధ చైతన్యాన్ని ఏది ఎన్క్లోజ్ చేయలేదు. అలా అన్నప్పుడు మీరు ఎన్ని చైతన్యాలు ఉన్నాయంటే దాని క్వశ్చన్ ఇస్ ఇల్లాజికల్. బికాస్ ఎన్ని అంటే 2, 3 అన్నప్పుడు దాన్ని మధ్యలో ఉండేది ఏది? ఆకాశమా? సో ఆకాశం అనుకుంటే శాస్త్రం తైత్రోపనిషత్తులో తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత అని చెప్పింది. అంటే ఆకాశం ఆత్మ నుంచి వచ్చిందని చెప్పింది, చైతన్యాన్ని నుంచి వచ్చింది ఆకాశం. కానీ ఆకాశాత్ చైతన్య ఆత్మ ఉత్పన్న అని చెప్పలేదు. సో ఆకాశ కెనాట్ క్రియేట్ అ భేద. లైక్ హౌ ఇన్ దిస్ రూమ్ వీఆర్ ఇండివిజువల్ సిట్టింగ్, వీఆర్ అవే ఫ్రమ్ space. Like that atma cannot be divided by space. This is what is said in Bhagavad Gita beginning. Achedyoyam adahyoyam akledyo shoshayevacha nityas sarvagata sthanuhu achaloyam sanatana. సో ఇది చనిపోయేటప్పుడు ఇవన్నీ పెడతారు అన్నమాట. ఆత్మ చనిపోదు, ఆత్మ. సో దిస్ ఇస్ ద జ్ఞానం ఆఫ్ ఆత్మ. సో ఆత్మ జీవులు భిన్నమని మనకు శాస్త్రంలో ఎక్కడ ప్రమాణం లేదు. జీవో బ్రహ్మేవ. So this is what this is, so pointing out apurvata, phalam, arthavada, upapatti. Upapatti is a reasoning. Lingam tatparya nirnaya. అయిపోయింది 6 లింగాలు. నేను ఇంకా 6 లింగాలు చెప్పాను. ఇది సారం. శాస్త్రం యొక్క సారం ఏంటి? ఈశావాస్యం ఇదం సర్వం. ఉన్నది ఈశ్వరుడే, అద్వైతం సత్యం. దిస్ అద్వైతం. రైట్. అయితే ఈ అసుర సేవ నుంచి ఏమైనా వచ్చాయా కాల్స్ గానీ, మాట్లాడటం గానీ, బెదిరింపులు గానీ, లేకపోతే ఆవిడ మీ మీద వీడియోలు చేయడం? చేశారండి, వీడియోస్ అయితే చేశారు. మీరు అన్నట్టు అల్గోరిథం పెట్టుకోవాలి. అంటే నేను క్వశ్చన్ చేశాను వాళ్ళకి, ఇప్పుడు మీరు 2 to 5 lakhs మీరే సంపాదిస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తే మీకేంటి ఇబ్బంది? ఒక ఆమె చీరలు అమ్ముకుంటుంది, ఒక ఆమె చీరలు అమ్ముకుంటుంది, వీళ్ళు ఇదాన్ని అమ్ముకుంటారు. అంటే ఇప్పుడు ఇస్కాన్ అండి, ఇస్కాన్ లో మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. వాళ్ళు మన లైన్ ఎట్లా తిప్పుతారంటే, ఇట్లా బయటికి వచ్చి మీరు వాళ్ళ స్టోర్ మొత్తం చూస్తారు. స్టోర్ మొత్తం చూస్తాం. స్టోర్ లో ఏదో ఒకటి కొనుక్కుంటాం. మాలలు ఉంటాయి, మళ్ళీ ఫోటోలు ఉంటాయి, బుక్స్, ఇస్కాన్ పుస్తకాలు ఉంటాయి, సెపరేట్ గా QR కోడ్స్ ఉంటాయి. ఎస్. సో ఇప్పుడు వాళ్ళు కూడా అమ్ముతున్నారు కదా, మళ్ళీ అది మాట్లాడారు మీరు. మళ్ళీ ఇప్పుడు ఒక ఆయన చిన్న చేస్తున్నాం, 1500 కోట్లు పెట్టి గురువు విగ్రహం కట్టారు. ఇప్పుడు మీరు అది అవేదికం అని మేము చెప్తున్నాం. మీరు రామేశ్వర లింగాన్ని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు గురువు అనే వ్యక్తి మన వాస్తు శాస్త్రం, ఆగమ శాస్త్రం ప్రకారం చూస్తే గురువు ఎప్పుడైనా ఉత్తర ముఖాన్ని ఉండరు, నార్త్ ఫేసింగ్ ఎప్పుడు గురువు కూర్చోరు. గురువు అయినా దైవం అయినా, మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళండి, కాశీ విశ్వనాథ్ క్షేత్రంకి వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళండి, ఓన్లీ గుడి ఈస్ట్ ఫేసింగ్ దేవత, ఈస్ట్. అంటే అప్పుడు మనం ఎక్కడ చూస్తాం? మనం వెస్ట్. జ్ఞానం మనం ఏం పొందాలనుకున్నా మనం వెస్ట్ ఈస్ ద డైరెక్షన్. గురువు నార్త్ ఫేసింగ్ పెట్టడం ఏంటంటే, మీరు ఏం శాస్త్రం బట్టి చేశారు? హేతు ఇక్కడే ప్రమాణికం అడిగితే మేము అడుగుతాం, మీరు ఏ ప్రమాణం బేసిస్ తో మీరు మీ గురు విగ్రహం నార్త్ ఫేసింగ్ పెట్టారు? నార్త్ ఫేసింగ్ అంటే ఇప్పుడు గురువు నార్త్ కూర్చున్నాడండి, మీరు సౌత్ చూస్తున్నారు. అంటే భక్తులు చంకనాకి పోవాలా? గురువు ఎప్పుడైనా అభయం ఇచ్చేవాడు. ఇప్పుడు మనకి శాస్త్రంలో దక్షిణామూర్తికి దండం పెడతాం. ఎవరికి? ఆత్మ జ్ఞానం పొందాల్సిన వాడికి. ఎందుకు? మనకు శాస్త్రంలో 2 మార్గాలు ఉన్నాయండి, అభ్యుదయ, నిశ్రేయస్. అభ్యుదయ అంటే మనకు గ్రోత్, ఈ సంసారంలో గ్రోత్, మనకు ప్రాస్పెరిటీ, ఇవి కావాల్సిన వాడు దేవుడిని వెస్ట్ ఫేస్ చూసి ప్రే చేయాలి. దేవుడు ఈస్ట్ ఫేసింగ్ ఉంటే బ్లెస్ చేస్తాడు. మోక్షం కావాల్సిన వాళ్ళు వెళ్ళేది దక్షిణామూర్తి. హనుమంతుడి విగ్రహం కూడా సౌత్ ఫేస్ ఉంటది. సౌత్ అనేది ఏంటి? డెత్. సో గురు ఇస్ ఫేసింగ్ డెత్, స్టూడెంట్ ఇస్ నాట్ ఫేసింగ్ డెత్, భక్త ఇస్ నాట్ ఫేసింగ్ డెత్, భక్త ఇస్ ఫేసింగ్ నార్త్. So north is a sign of
మోక్ష, ఉత్తర ద్వారం అంటారు కదా. ఉత్తర ద్వారం. సో గురువు ఉత్తర ద్వారం కూర్చుంటారా? ఇది ఇక్కడ ఏ శాస్త్రం? సరే చెప్పండి ప్రమాణం, మేము అడుగుతున్నాం. ఇప్పుడు మీరు అన్నింటికి మాకు అడుగుతున్నారు కదా, రామేశ్వర లింగాన్ని ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు కదా, మేము అడుగుతాం మీరు ఏం బేసిస్? నేను బేసిస్ తో చెప్తున్నా. వీఆర్ టాకింగ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ విత్ శాస్త్ర. సో యూ డోంట్ బిలీవ్ ఇన్ శాస్త్రం. మీరు శాస్త్రం నమ్మట్లేదు, మీరు శాస్త్రాన్ని నమ్మట్లేదు. గురువు దేనికండి గుర్తు పెట్టుకునేది? వర్క్. గురువు ఏం రాసిపోయారు అది మనకి ఇంపార్టెంట్. గురువు కూడా పోతాడు, గురువు ఏం నిత్యం ఉండడు, కానీ గురువు యొక్క వర్క్ అనేది మనతో ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్య యొక్క భాష్యం ఉందండి, నేను చదివా, నేను 10 మందికి నేర్పించాను, వాళ్ళు ఇంకొక 20 మందికి నేర్పిస్తున్నారు. మా గురువు ఒక 5,000 మందికి నేర్పించారు. మా గురువుకు ఆది శంకరాచార్య అవార్డు కూడా ఇచ్చారు, శృంగేరి స్వామి, భారతీ తీర్థ స్వామి. మేము నేర్పిస్తున్నాం. మీరు 1500 కోట్లు పెట్టి విగ్రహం కట్టారు, మీరు ఏం నేర్పించారు? సో శ్రీ భాష్యం ఒక్కడు నేర్చుకున్నట్టు. శ్రీ భాష్యం అంటే రామానుజాచార్య భాష్యం పేరు శ్రీ భాష్యం, ఆయన రాసిన భాష్యం. ఒక్క వ్యక్తి నేర్చుకొని బయటపడ్డాడని చెప్పండి వాళ్ళ ఆశ్రమం నుంచి. హూ ఇస్ డూయింగ్ దాట్? మీరు వైష్ణవం డప్పు కొట్టుకోవడం కాదు, నేను అదే చెప్పాను. నాకు వైష్ణవం అగేన్స్ట్ ఏం లేదు, బట్ యూ హ్యావ్ టు ఎక్విప్ యువర్ సెల్ఫ్. పద్ధతికి అగేన్స్ట్ మీరు, పద్ధతికి అగేన్స్ట్. పద్ధతులు వేరు, జ్ఞానం వేరండి. ఇప్పుడు మీ గురువు రాసినది మీరు నేర్చుకోండి ఫస్ట్, దానికి సాంస్క్రిట్ వ్యాకరణం నేర్చుకోండి ఫస్ట్, భాష్యం నేర్చుకోండి, శ్రీ భాష్యం నేర్చుకోండి, ఒక 3-4 ఏళ్ళు స్పెండ్ చేసి అప్పుడు నాతో వాదించండి. మీరు ఆ భాష్యం నేర్చుకున్నాక మీరు ఇట్లాంటి పిచ్చి మాటలు, మూర్ఖపు మాటలు మాట్లాడారు, ఎందుకంటే ఆన్సర్స్ అదే చెప్పేస్తారు. సో you will become matured. See, because to understand bhasha you need a maturity. These immature people cannot understand bhasha because you spend time. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ లో మనం డీప్ కి వెళ్తే వ్యాకరణమైనా కానివ్వండి, ఇట్లాంటి we don't have time for this hypocrisy. Bullshit. You don't have time for bullshit. So మీరు నేర్పియండి. మీరు అంతేగాని ఇట్లా కాంట్రవర్షియల్ టాపిక్స్ పట్టుకొచ్చి ఈ భేదం క్రియేట్ చేస్తే అందరిని తిట్టేయడం, హౌ కెన్ యూ బి గురు? మీరు నేర్పిస్తే గురువు అవుతారండి. మీరు నేర్పించకుండా జగద్గురులు రామానుజులు అంటే, రామానుజ విల్ నాట్ బి హ్యాపీ. రామానుజ విల్ బి హ్యాపీ వెన్ యూ టీచ్ హిస్ సబ్జెక్ట్. నేను ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశానండి, మీరు ఇట్లా అంటున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అంటే, అన్న సరే మీరు ఏ సంప్రదాయం అంటే, ఐ ఆస్క్డ్ హిమ్ మీరు ఇస్కాన్ అంటే కాదండి అన్న. సరే మీరు హౌ ఆర్ యూ హ్యావింగ్ దిస్ అవేర్నెస్ అంటే, నో ఐఎమ్ విశిష్ట అద్వైతం అన్నారు. నేను అన్న విశిష్ట అద్వైతం మీరు శ్రీభాష్యం చదివారా అన్న. లేదండి నేను మంత్రదీక్ష తీసుకున్నా. నువ్వు మంత్రదీక్ష తీసుకున్నంత మాత్రం నువ్వు విశిష్టాద్వైత సాంప్రదాయం ఎట్లయితావు? సి వి టేక్ మంత్రదీక్ష. సి మేము కూడా తిరుపతి వెళ్తాం, మేము వైష్ణవం అయిపోం కదా, మనం హిందువులం. సి యువర్ అ హిందూ, యూ టుక్ మంత్రదీక్ష, యువర్ అ హిందూ. బట్ దీస్ పీపుల్ హావ్ క్రియేటెడ్ కల్ట్స్. కల్ట్ అంటే మేము కల్ట్. ఇప్పుడు వైష్ణవిజం అని ఎందుకు మాట్లాడుతున్నారండి? ఇప్పుడు మేమెవరం ఇజం అనలేదు. ఇజం అనేది ఒక రిలీజన్, ఒక కల్ట్ ని ఇజం అంటారు, వైష్ణవిజం. ఇప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఓపెన్లీ సేయింగ్ వైష్ణవిజం అంటే హిందూయిజం కి సంబంధించింది కాదు, ప్యారలల్ గా మాది వేరే ఇంకోటి ఇజం. సో ఇజం అనే పదం మీరు వాడద్దు, వైష్ణవం అనండి. రామానుజాచార్య వైష్ణవిజం అని ఎప్పుడు అనలేదు, వైష్ణవం అని అన్నారు. మీరు వైష్ణవం అని వాడండి, లే వైష్ణవిజం లేస్తారంటే. సి దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మెచ్యూరిటీ ఏంటంటే మనం చెప్పేదానికి రిపర్కషన్స్ ఏముంటాయి ఫ్యూచర్ లో. ఇస్ ఇట్ లీడింగ్ టు సంథింగ్ అనర్థ? మనం చూసి మాట్లాడాలి, అది శ్రేష్ఠుడి యొక్క లక్షణం. మీకు ఫాలోవర్ ఉన్నారు 1 lakh 2 lakh 3 lakh మిలియన్ ఫాలోవర్స్ వస్తారు, ఒక 3-4 ఏళ్ళు స్పెండ్ చేసి రోజు వదులుతూ పోతే ఆల్గోరిథం తీసుకొస్తుంది ఫాలోవర్స్ ని. సో తీసుకొచ్చినప్పుడు మనం జ్ఞానం లేని వాళ్ళు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడేస్తారు. కొంచెం కూడా బాధ్యత లేదు. సి యు ఆర్ లీడింగ్ టు అన్ అనర్థ విచ్ దట్ పీపుల్ విల్ సే వి ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మీరు అవతలని ద్వేషిస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకున్నవాడు అసురుడు, వీళ్ళందరూ అసుర సిద్ధాంతము ఇట్లా అంటున్నారు అంటే, యువర్ స్ప్లిటింగ్ సనాతన ధర్మం. మీ వల్ల ఏం ఉపయోగం సనాతన ధర్మాన్ని? ఇప్పుడు అక్కడ కోయంబత్తూరులో ఒక ఆయన ఈషా దానిలో ఆయన ఆదియోగి కట్టారు. ఇప్పుడు ఈయన కూడా కట్టేసేయాలి, 1500 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్న శ్రీభాష్యం చెప్పండి. ఒక్కళ్ళు నేను అడిగిన మీకు ఒక 5 మంది పేరు చెప్పండి నాకు శ్రీభాష్యం చదివిన వాళ్ళు మన ఆంధ్రలో తెలుగు దాంట్లో. చెప్పలేకపోయారు. ఉంటారండి, ఎక్కడొక్కడు ఉంటారు, కానీ ఎవరు ఫేమస్ అయ్యారు? నేను అది పాయింట్అవుట్ చేస్తాను. తెలియని వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. మీకు ఏం తెలియదు, నువ్వు ఏం నేర్పించట్లేదు. ఉల్టా మొత్తం ఇట్లాంటి ధర్మాన్ని ఎట్లా నాశనం చేయాలో ఆ భద్రాచలం ఇష్యూ ఒకటి నడుస్తుంది, తిరుపతి ఇష్యూ నడుస్తుంది, అన్నింటిలో కాంట్రవర్సీలలో ఎట్లా నిందించాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి వీళ్ళకి ఒక క్యాడర్ ఏర్పడ్డది. ఇప్పుడు ఈ గోవింద సేవ ఇస్ లైక్ సోషల్ మీడియా క్యాడర్, ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి క్యాడర్ ఉండదు. సో ఇది ప్లాన్డ్ గా చేస్తున్నట్టు, వెరీ ప్లాన్ నెక్సస్, వెరీ ప్లాన్. వీళ్ళకి డబ్బులు చాలా ఎక్కువైపోయాయి. డబ్బులు ఎక్కువ అయితే ఇక ఎవరికి వాడు మైట్ ఇస్ రైట్ అంటారు. అంటే ఐ డోంట్ కేర్ ఫర్ వాట్ ఇస్ రైట్, నేను చేయగలుగుతా, నేను చేస్తా. అండ్ ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు కదా, నా జోలికి రాక నా వెనకాల ఎవరున్నారో నీకు తెలియదు అని చెప్పి ఓపెన్ గా చెప్పేస్తున్నారు, ఓపెన్ గానే.
యా రైట్ రైట్ దేవుడు ఉన్నాడు మన వెనుక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీరు గోవింద సేవ చేస్తారు, మాకు గోవిందనే పలికిస్తాడంట మేము. సి బికాస్ ధర్మానికి అడ్డంగా నిలబడతాడు దేవుడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని చెప్పి, ఇప్పుడు గ్లాని అనేది మీరే కలిగిస్తారు. ఇప్పుడు అక్కడే ఉంటాడు దేవుడు. వస్తాడు డెఫినెట్ గా ఏదో డైలాగ్ చెప్పినట్టు రావడం లేట్ అవుతుందేమో అని రావడం మాత్రం డెఫినెట్ దట్స్ రైట్. రైట్ రైట్. మరి ఫ్యూచర్ విజన్ ఏంటి మీకు? ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఏం అవ్వాలనుకుంటున్నారు? నేను ఏం అవ్వాలనుకుంటున్నాను, నా క్లాసెస్ నేను చెప్పుకుంటా, నా శాస్త్రం నేను వదలను, నేను ఇదే నేర్పిస్తాను. ఎవరు ఎన్ని నా బురద జల్లినా, ఎన్ని మాటలు అన్నా, నా శిష్యులకు తెలుసు నేనేందో, నా సామర్థ్యం ఏంటో, నేను వాళ్ళకి ఏం నేర్పించాను, నా కెపాసిటీ ఏంటో. మా గురువు ఆశీర్వాదం నా దగ్గర పరిపూర్ణంగా ఉంది. ఆయన మమ్మల్ని ఎప్పుడు మిస్గైడ్ చేయలేదు. మమ్మల్ని ఎప్పుడు ఆయన మీరు ఇట్లా చేయండి, వాళ్ళని తిట్టండి అని ఎప్పుడు అనలేదు. నేను ఐఎమ్ రియలీ షాక్డ్ హౌ దీస్ గురూస్ ఆర్ టెలింగ్ పీపుల్, వాళ్ళని తిట్టండి, వాళ్ళని కుట్టండి, వీళ్ళు అద్వైతులు కనిపిస్తే ఇట్లా అనండి అట్లా అనండి. ఏంటండి ఎవరు చెప్పాడు? అద్వైతులు అని ఎవరున్నారండి? ఇప్పుడు ఈ జ్ఞానం అందరికి ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఈ షడ్ లింగాల చెప్పాను, ఈ జ్ఞానం ఉంటే అద్వైతులు అనండి. ఎవరికి ఉంది జ్ఞానం? ఇప్పుడు ఒక ఇండ్లలో పుట్టినంత మాత్రాన నువ్వు వైష్ణవుడు అవ్వవు, శైవుడు అవ్వవు, అద్వైతం అవ్వవు. ఈ జ్ఞానం పొందితేనే అవుతావు. జ్ఞానాన్ని వదిలేసి వీళ్ళు కొట్టుకుంటున్నారు. హౌ సూపర్ఫిషియల్ ఇట్ ఇస్. అంటే తాతగారు ఎప్పుడు చనిపోయి రాష్ట్రీచ్చి ఇప్పుడు కొట్టుకుంటున్నాం మనం అన్నట్టు. ఇప్పుడు ఇస్కాన్ హరే కృష్ణ మూవ్మెంట్ కూడా వీళ్ళకి అదే తేడా. తాతగారు ఇట్లా రాసిరని ఆయన అంటాడు, తాతగారు ఇట్లా రాసిన నేను అంటారు. మేము అంటాం, అరే మీ తాతగారు ఏం రాసినా మీరు ఇట్లా కొట్టుకోనని ఆశించలేదు ఎప్పుడు. రైట్ రైట్ అండి. చాలా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుంటూ పోతే అసలు కొన్ని రోజులు పడతాయి. బ్యూటిఫుల్ అండి. ఒక చాలా గట్స్ తో వెళ్తూ ఉన్నారు మీరు. అదే ఆ గట్స్ సరస్వతి మనతో ఉంటే ఆ గట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి ఆబ్వియస్ గా. సో చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, సమయం ఇచ్చారు వెంటనే, అడిగిన వెంటనే. చాలా చాలా సంతోషం. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ హైట్స్ కి రీచ్ అవ్వాలి డెఫినెట్ గా. అది బోధించే విషయంలో అనుకోవచ్చు, బాధించే విషయాలు, మనుషుల్ని ఆపే విషయంలో అనుకోవచ్చు, వాట్ ఎవర్. మంచి హైట్స్ కి రీచ్ అవ్వాలి, మంచి పేరు ప్రఖ్యాతల్ని మీరు సంపాదించుకోవాలి.